ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మనం నేర్చుకుంటున్నటువంటి మాట యొక్క మరికొంచెం లోపలికి వెళ్ళి దేవుని యొక్క మాటలో నుంచి ఆ నూతనమైన జీవిత విధానాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకుంటున్నాము, మరి బండ ఎవరి మీద అయితే పడుతుందో వారు నల్లవుతారు, బండ మీద ఎవడైతే పడతాడో వాడు కేవలం మొక్కలవుతాడు. క్రీస్తు దగ్గరికి రావటం ఒక పద్ధతి అయితే, క్రీస్తు మన జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత మనిషి యొక్క రూపాంతర జీవితాన్ని పొందటం అనేది ప్రభు కోరుకుంటున్నటువంటి ఆత్మీయత లేక క్రైస్తవ్యం. ఆ క్రీస్తుని నిజంగా చాలా తక్కువ మంది ఇప్పటికి తెలుసుకున్నారు. ఆ పరిపూర్ణమైన క్రీస్తు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటానికి పూర్తిగా అంతరంగ చెవులు తెరవ చేసుకుని ఆత్మ చెప్పిన సంగతులు వినగలిగినప్పుడే వాటిని అర్థం చేసుకోగలుగుతాం. దానిలో భాగంగా మనం మొదట భక్తి గురించి, విశ్వాసం గురించి, ప్రేమక్రియల గురించి, దేవుని యొక్క భక్తి గురించి, అలాగే విధేయత గురించి, ఇప్పుడు వాక్యానుసారమైన జీవితం గురించి మనం వింటున్నాం. వాక్యానుసారమైనటువంటి జీవితం గురించి శరీర ఉత్సాహాలను, అదే లోక మర్యాదలను ఆపుకోవటం దగ్గర ఎలా ఉన్నది, శరీర ఉత్సాహాలను ఆపుకోవటం, శరీర ఆనందాలని ఆపుకోవటం, శరీర అలవాట్లను ఆపుకోవటం, శరీరం యొక్క ప్రయోజనకరమైన జీవితాన్ని మనం నేర్చుకుంటున్నాం. శరీరం ప్రయోజనకరమైనటువంటి జీవితంలో ఆరో భాగంగా 8వ మాట సహవాసం యొక్క ప్రయాస. నిజంగా ఫెలోషిప్కి దేవుని యొక్క వాక్యము చెబుతున్న రీతిగా ఎంత ఎక్కువగా దేవుని యొక్క మాటతో కూడే ఆ సహవాసానికి, ఆ సమాజానికి ఎంత విలువను ఇస్తావు అనే దాని మీద మనిషి యొక్క పరిణితి ఆధారపడుతుందని మనం అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు కిందటి వారం మనం నేర్చుకున్నటువంటి మాటను గుర్తించినప్పుడు సంఘాల గురించి మనం విన్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాలు, ఈ అన్ని సంఘాల గురించి దేవుడే తీర్పు తీరిస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం. చాలామంది నాకు చాలా కామెంట్స్ పెట్టారు, చెప్పారు, అడిగారు. అసలు అలా అయితే చర్చిలో మనం చాలా కష్టమేనండి, ఇంత కష్టమా, ప్రక్షాళన అని కొన్ని పదాలు విన్నాను నేను. నిజంగా నాకు నచ్చింది. అంటే దేవుని యొక్క మాట లోపలికి వెళితే అలా అర్థమవుతుంది అని నాకు కూడా అర్థమైంది. కానీ ఇప్పుడు మీకు మరొక ప్రత్యక్షమైన విషయం చెప్తాను వినండి. ఈ సంఘాలన్నీ మనం చెప్పుకున్న రీతిగా ఎంత యేసుప్రభు సమకాలీన సమయంలో, అంటే యేసుప్రభు చనిపోయిన 15 సంవత్సరాల నుంచి ప్రారంభమైనటువంటి స్ఫుర్ణ ఎఫెసీ సంఘము, అక్కడి నుంచి సుమారుగా 300 సంవత్సరాల వరకు మధ్యలో సంఘ చరిత్ర చాలా విస్తారంగా ఉన్నటువంటి చరిత్రను బాప్తిస్మిచ్ యోహాను, శిష్యుడైనటువంటి యోహాను ఎక్కువ కాలం బ్రతకడం వల్ల అతన్ని చాలా రకాలుగా చంపడానికి ప్రయత్నం చేసినా కూడా పద్మాసు ద్వీపంలో పడేయడానికి కారణం అతనికి మరణం రాకపోవటం. దేవుడు యేసుప్రభు వారు అన్నారు, ఇతడు ఎక్కువ కాలం బ్రతికితే మీకేమైనా నష్టమా, మరణాన్ని రుచి చూడడు ఇతడు అన్నట్టు. ఆ యేసుక్రీస్తు యొక్క ప్రధానమైన శిష్యుడైనటువంటి, యేసుకు దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను ఆ మాట నెరవేరింది అతని జీవితంలో. అతనికి మరణం తొందరగా రాలా. అలాంటప్పుడు నూనెలో వేసి పడేసినప్పుడు కూడా కాలి చనిపోకపోవడం వల్ల అతన్ని తీసుకెళ్ళి ఖైదీలను పడేసే ఆ ద్వీపంలో పడేశారు. అక్కడ పరలోకపు దర్శనాన్ని చూసి ప్రకటన అన్న ప్రత్యక్షతలను మనకు రాస్తూ సంఘాలకు సంబంధించినటువంటి తీర్పుల గురించి చేయటం జరిగింది. మీరు ఇప్పుడు జ్ఞానంగా ఆలోచించాల్సిన విషయాన్ని మీకు మాట చెప్తాను. మీరు గమనించండి, నూతన నిబంధన సంఘాలు మనము పత్రికలుగా రాసినటువంటి నూతన నిబంధన పత్రికలు మనం చూసినట్లయితే 4 సువార్తలు మొదట మనం చూస్తాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను. వెంటనే వచ్చేది అపొస్తలుల కార్యాలు. అక్కడి నుంచి రోమీయులకు పత్రిక రాసుకున్నాడు పౌలు. అంటే సంఘం ప్రారంభం అన్నట్టు మనకి ముఖ్యమైనటువంటి సూచనలను అక్కడి నుంచి రాయటం జరిగింది. అక్కడి నుంచి రోమీయులకు, కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, తెస్సలోనికలకు, ఫిలోమానుకు, హెబ్రీలకు ఈ పత్రికలు రాసుకున్నాడు. ఇవన్నీ సంఘాలకు రాసినటువంటి పత్రికలని మనం చూస్తున్నాం. మీరు ఏ పత్రికైనా తీసి చదవండి, రోమీయులకు రాసిన పత్రిక దగ్గర నుంచి నేను చెప్పిన పత్రికలన్నీ మీరు చూస్తే ఏ చర్చ్ గురించి చాలా పర్ఫెక్ట్గా ఉందని పౌలు ఒక చర్చ్ గురించి సర్టిఫికెట్ ఇవ్వడం చూసారా? ఎక్కడైనా కనపడిందా? కొరింథీ సంఘానికి మొట్టమొదటి ప్రారంభం నుంచే నాకు బాగా దుఃఖం కలిగించింది కొరింథీ సంఘం. ఎందుకంటే అపోస్తుల కార్యాలు జరిగిన తర్వాత వచ్చినటువంటి సంఘంలో ఆయన మొదటి 2వ వచనం చూడండి. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉంటూ పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, డైరెక్ట్గా ఒక మాట మాట్లాడేశాడు. ఏమని? దేవుని సంఘమునకు అని మాట్లాడతాడు. మాట్లాడి అక్కడి నుంచి కొరింథీ సంఘానికి చెప్పేటువంటి విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు
మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. 10వ వచనం దగ్గరికి వచ్చేటడికి ఏం వేడుకున్నాడు? వాళ్ళలో ఏమున్నాయంట? కక్షలు ఉన్నాయంట. ఇంకేమున్నాయంట? ఏకభావం లేదంట. ఇంకా ఏక తాత్పర్యం అంటే ఒకే మాటకి అందరూ కలుసుకోవడం కూడా లేదంట. ఇది ప్రారంభ సంఘం, ప్రారంభంలో ప్రారంభ విషయం. కానీ కొరింథీ సంఘం ఎలాంటిదో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బయటకు ఎలా కనపడిందో 4వ వచనం చదివితే మీకు అర్థమవుద్ది. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అసలు వాళ్ళకి ఎంత కృప ఉందంట కొరింథీ సంఘానికి. పౌలు కృతజ్ఞతలు చెప్పేస్తున్నాడు దేవుడికి, ఎంత గొప్ప సంఘం అయ్యా మీది అని. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, చూసుకోండి ఎవరి యందు? యేసుక్రీస్తులోని ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములో, వాళ్ళకి ఎంత ఉపదేశం ఉందో కొరింథీలకి, సూపర్ బోల్డ్ టీచింగ్స్. ఇంకా సమస్త జ్ఞానములోను, వాళ్ళకి అసలు మామూలు జ్ఞానం కాదు, సమస్త జ్ఞానంలోనూ వాళ్ళు ఐశ్వర్యవంతులైరి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. అసలు యేసు ప్రభు రాకడకి రెడీ అయిపోయిన చర్చ్ ఇది, అంతే కదా? ఆ వాక్యం చదివినప్పుడు 10వ వచనంలో ఏమన్నాడు? వేడుకొనుచున్నాను దేవుని పేరట. నేను మీకు ఈ సంఘాల్లో తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఒక్క మంచి పాయింట్ కనపడదు ఎక్కడి నుంచి. అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైంది? చర్చ్ అన్నాక ఏముంటాయి, ఏం ఉండకూడదు, అదే ఏం వెతకూడదు. పాస్టర్ గారు మీరు అనుకునేటువంటి ఆ 7 సంఘాలకి ఇన్ని తీర్పులు ఉన్నాయనంటే ఇది క్రీస్తుని చూసినటువంటి, క్రీస్తుతో నడిచినటువంటి, క్రీస్తు సమకాలీకులైనటువంటి, నడిపించి బోధించిన కట్టిన మొదటి సంఘాలలో దేవుడు చెక్ చేయటం ప్రారంభిస్తే ఏ ఒక్క చర్చి బెస్ట్ ఇంప్రెషన్ తెచ్చుకోలేకపోయింది. ఏది వితిన్ స్పాన్ ఆఫ్ 150 ఇయర్స్లో జరిగినటువంటి చర్చెస్. ఈ చర్చిని పరలోకపు దర్శనానికి సాదృశ్యంగా చూస్తున్నటువంటి భక్తుడు తన భవిష్యత్తులో జరగబోయే సంఘానికి సూచనగా కూడా చూస్తున్నాడేమో. ఆ 7 సంఘాల గురించి ఆగిపోకండి. అలాంటి 7,000 సంఘాలు, 7 లక్షల సంఘాలు, 7 కోట్ల సంఘాలు భవిష్యత్తులో తయారైన ప్రారంభ సంఘాలలో పరిస్థితులు ఎలాంటివి ఉంటాయో భవిష్యత్ సంఘాల్లో కూడా అలాంటివే ఉంటాయేమో అనేటట్లుగా దేవుడు అతనికి చూపిస్తున్నటువంటి దర్శనాన్ని ప్రకటనలో రాసిపెట్టాడు. అంటే ఏ సంఘంలోకి వెళ్ళి మీరు పర్ఫెక్ట్గా ఉంటుంది అని మీరు వెతకడానికి ప్రయత్నం చేస్తే, ఏ సమాజముగా ఉండడానికి మనం కూడుకోవటానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఖచ్చితంగా మీరు వెతుకుతున్నటువంటి శీరం దొరకదు అని ఇక్కడ కనపడుతుంది. ఆ పర్ఫెక్షన్ అనేది, ఆ పరిపూర్ణత అనేది దొరకదు అని. అందుకు హెబ్రీ 10:24-25లో మనకు వార్నింగ్ ఏమి ఇచ్చాడు? హెబ్రీ 10:24-25 కొందరు మానుకొనుచున్నట్టుగా, అందరూ మానుకునేటట్లు, కొందరు మానుకునేటట్లు, కొందరు మానకుండా వచ్చేటట్లుగా కాకుండా, సమాజముగా కూడుకొనుట మానకుండా ఒకరినొకడు హెచ్చరించుచు. ఇక్కడ ఖచ్చితంగా ఏం చేయాలి? సంఘంగా కూడుకునేటప్పుడు, సమాజంగా కూడుకునేటప్పుడు మనకేం కావాలట? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించుట మీరు చూచిన ఇది కొరింథీ సంఘం ప్రత్యక్షత కొరకు, యేసుప్రభు రాకడ కొరకు ఎదురు చూసేస్తుంది అన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎన్ని వార్నింగ్లు ఇచ్చాల్సి వచ్చిందో. ఒక పత్రిక రాస్తే సరిపోనండి, 2 రాశారంటే అర్థం ఏంటి? విత్ ఎ పీరియడ్ ఆఫ్ ఇంటర్వెల్, కొంత టైంలో చూసి వీళ్ళకి ఒక లెటర్ సాలడం, మరి ఇంకోటి స్ట్రాంగ్గా రాయాలన్నట్టు రాశాడు 2 పత్రికలు. అలాగే ప్రతి పత్రికలోనూ ప్రతి సంఘానికి ఖచ్చితమైన వార్నింగ్స్ ఇచ్చుకుంటూ వస్తూ అనేక తప్పుల్ని ఎండగడుతూ సంఘం ఇలా ఉంటుంది మీరు చూసుకోండి అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, క్రీస్తు యొక్క సంఘము పరిణితి కలిగి ఉండాలని ప్రభు కోరుకుని మరణించిన తరువాత ఆత్మ ద్వారా కట్టినటువంటి, రక్తము ద్వారా వచ్చినటువంటి జీవమును నిలబెట్టాలని దేవుడు కోరుకుంటే, దాని యొక్క ప్రత్యక్షతలోకి వెళ్ళేటప్పటికీ, దాన్ని కొంతకాలం జరిగేటప్పటికీ ఆ ప్రత్యక్షతమైన ఉనికిని చూపిస్తుంది కానీ ప్రభు కోరుకున్న పరిణితిని చూపించలేకపోయింది. అంటే నాణ్యతను చూపించట్లేదు, క్వాలిటీని చూపించట్లేదు, బట్ ఎగ్జిస్టెన్స్ చూపిస్తుంది. 7 చర్చెస్ ఉన్నాయి. బెస్ట్ ఏంటి అని అంటే ఏమీ లేదు, క్వాలిటీ ఏమీ లేదు. ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, స్కూల్లో కొత్తగా స్కూల్లో జాయిన్ చేయాలి, అడ్మిషన్ వెతుకుతున్నారు. బెస్ట్ స్కూల్ వెతుకుతారా? కంపారిజన్ అయిపోయి కంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక స్కూల్ అని చెప్పేసి పక్కనే ఉన్న స్కూల్ పంపుతారా? మీరు నాణ్యత వెతుకుతారు కదా. ఏ టీచర్ బాగున్నారు, ఏ ప్రిన్సిపల్ బాగుంది, ఏ అడ్మినిస్ట్రేషన్ బాగుంది, సిలబస్ ఎక్కడ బాగుంది, గ్రౌండ్ ఎక్కడ బాగుంది, ల్యాబ్ ఎక్కడుంది, టీచింగ్ ఎక్కడుంది, వాళ్ళకి పిల్లల మీద స్ట్రెస్ తక్కువ ఎక్కడ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ ఉంటుంది, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, హ్యాబిట్స్ ఎక్కడ బాగుంటాయి, ఆ అంబియంట్ ఎక్కడ బాగుంటుంది, ఇన్ని వెతుకుతారే. మీ పిల్లోడికి భవిష్యత్తులో మంచి చదువుతో కూడిన జ్ఞానాన్ని ఇవ్వాలనుకునేటప్పుడు మరి అలాంటిది సంఘాలను కూడా మనం చూడాలని ప్రయత్నం చేస్తే దేవుని దృష్టిలో నుంచి ఇది బెస్ట్ సంఘం అనాలి అని అంటే అక్కడ సమాజంగా కూడుకునేటువంటి జనము యొక్క ఆకర్షణ మీద ఆధారపడి ఉంటుంది కదా, జనము యొక్క పరిణితి మీద ఆధారపడి ఉంటుంది కదా, ఆ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ద క్రిస్టియన్ చర్చ్ దాని మీద కదా మనకు ఆధారపడి ఉంటుంది.
ఈరోజు చర్చెస్ అనేది నాణ్యతా ప్రమాణాన్ని మర్చిపోయి సంఖ్యా ప్రమాణం మీద బతుకుతుంది. సంఖ్య, నెంబర్ ఆఫ్ పీపుల్ అటెండింగ్ ఇన్ ద చర్చ్, దాని మీద ప్రయాణం చేస్తున్నారు. అది దేవుడు ఎప్పుడు కూడా మీరు 7 సంఘాల్లో చూసినప్పుడు ఎక్కడైనా సంఖ్యా ప్రమాణం వచ్చిందో చూసుకోండి, రాలేదు. కాబట్టి సంఖ్యా ప్రమాణమైనటువంటి సంఘాలతో నువ్వు ఆనందిస్తూ ఆరాధిస్తున్నట్లయితే నీ మనసును మార్చుకోవాల్సిన పరిస్థితి అగత్యం ఏర్పడింది. అయితే ఇంకొంచెం ఒక మాట కనుక మనం చూస్తే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన సంగతి మనం చూస్తాం. ఫిలిపియన్స్ 4:3 ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. అక్కడ క్లెమెంట్తో పాటు కొంతమంది సహకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పనిలో వారు పనిచేశారు. ఆ పని చేస్తున్నటువంటి ఆ జనమందటి గురించి పౌలు మాట్లాడుతూ వాళ్ళు చేసినటువంటి ఉపచారము లేక సేవ లేక పరిచారము లేక వారి జీవిత సాక్ష్యము, వారు చూపించినటువంటి ఆ పరిణితి కలిగిన క్రైస్తవ పద్ధతి జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటాయని చెప్పాడు. అంటే ఏ చర్చ్ అయితే దేవునికి ఇష్టమైన పనిలో సహకారులుగా బతుకుతారో వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి అనేటువంటి విషయం పౌలు ఈ విషయాన్ని రాసేటప్పుడు మనకు అర్థమైంది. ఇంకెక్కడ మెన్షన్ చేయబడలేదు. అంటే ఈ సంఘము ఫిలిప్పీలకు రాసినటువంటి ఆ ఫిలిప్పీ అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆ సంఘము ఎంతో చక్కగా దేవునికి ఇష్టమైనటువంటి సువార్త సంబంధమైన పనిలో సహకారులుగా ఉన్నారు అన్న విషయం మనకు తెలుస్తుంది. సువార్తకు సహకారులు అనగానే చాలామందికి ఏం ఆలోచన వస్తుందంటే, అయితే నేను కూడా సువార్త పనిలో సహకారిగా ఉంటే నా పేరు కూడా జీవగ్రంథంలో ఉంటుంది. వెనక ముందు చేయకపోయినా సువార్తలో సహకరిస్తే జీవగ్రంథంలో నా పేరు కూడా రాసేసుకోవచ్చు. సువార్తలో సహకరించడం అంటే ఎలా? ఈ చర్చిలో పాస్టర్ గారు రేపు ఎవరికైనా క్లెమెంట్ అని పేరు పెట్టండి అని మళ్ళీ మీరు నాకు చెప్పండి. అప్పుడు నేను ఎవడైనా కొత్తోడు పెద్దోడు బాప్తిజం తీసుకుంటే ఆ పాత పెంటారావు అప్పారావు పేరు మార్చి క్లెమెంట్ అని పేరు పెట్టేస్తాను. ఇప్పుడు ఆ క్లెమెంట్కి సహకారులు కొంతమంది తయారవుతారు. ఈ వాక్యం ప్రకారం అలా అవుతుందా? కాదే. మరి సువార్త పని అంటే ఏంటి? 10 మంది కలిపి, ఒక 20 మంది కలిపి, ఒక 20-30 మంది కలిపి ఒక బస్సు వేసుకుని ఓ పల్లెటూరు వెళ్ళిపోయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు తిరిగి ఏ ప్లకార్డులు పట్టుకుని యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు మీ పాపాలను తొలగిస్తాడు, యేసు ప్రభు నమ్ముకుని పరలోకానికి రండి అని చెప్పి పాటలు పాడి వాక్యం చెప్పి మీటింగ్లు పెట్టి అందరికీ కూడా కాగితాలు పంచిపెట్టి మెడికల్ క్యాంప్ చేసి లేకపోతే అక్కడ భోజనాలు వండి పెట్టి లేక ఇంకేదో చేసి అలాగ ఒక 20 ఊర్లు తిరిగి వస్తే దానికి సంఘం సహకరించడమా సువార్త పని అంటే? చాలామందికి అక్కడే ఆగిపోయారు. సువార్త చేయటం ద్వారా దేవుని పనిలో ఎక్కువ భాగస్వామ్యం తెచ్చుకుంటామని చాలామందికి అభిప్రాయం కలిగి ఉంది. సువార్త అనేటువంటి పదము చాలామందికి క్రైస్తవులకు అర్థం కాలేదు. ఈరోజు అన్యులకు చాలా విషయాల్లో అర్థమైపోయింది. క్రైస్తవులకు ఎందుకు అర్థం కాలేదు అని అంటే, యేసు ప్రభువును ప్రకటించడం సువార్త అనుకుంటున్నారు. ప్రకటించడానికి కరపత్రాలు, ట్రాక్ట్స్, ప్రకటించడానికి మైక్ సెట్లు, ప్రకటించడానికి పాటలు పాడే గాయక బృందం, ప్రకటించడానికి గిటార్లు, తంబురులు, కంజరలు వాయించడానికి కొంత గాయక వాయిద్య బృందం, ప్రకటించడానికి కావలసినటువంటి ఆ మైక్ సెట్లు, కావలసిన ఎక్విప్మెంట్ని సిద్ధపరచుకుని ప్రజల్లోకి వెళ్ళి యేసుక్రీస్తుని ప్రకటించడం సువార్త అనుకుంటున్నారు. నిజానికి అది సువార్త కావచ్చును, కానీ బైబిల్ చెప్పిన సువార్త అయితే అది కాదు. సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంచుకున్నటువంటి పద్ధతులను దాటి నేటి క్రైస్తవ సమాజం విపరీతమైన విషయాలని బోధిస్తుంది. దానిని సువార్తగా భ్రమపరిచి అది చెయ్యలేని వాడికేమో మనసాక్షి యొక్క నొప్పి, చేస్తున్న వాడికేమో గర్వపు తలంపులతో మోసపోతున్నాడు. ఇది మోసం. నేను 4 మీటింగ్లు పెట్టేసి సువార్తకు వెళ్ళిపోతే నేను ఈ సువార్తలు పెట్టేస్తాడు, నేను పల్లం వెళ్ళిపోతాడు అనుకున్నట్టుంది. ఇది మోసం. ఈ రెండూ సువార్త కాదు. సువార్త పనిలో ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో ఎక్కడా కూడా మేము వీధుల్లో తిరిగామని కానీ, కరపత్రాలు పంచామని కానీ, మీటింగ్లు పెట్టామని కానీ, జంక్షన్లో నిలబడి పాటలు పాడామని కానీ, సవాలు చేసేటువంటి వర్తమానాలు అందించాం కానీ ఎక్కడైనా రాసుందా? ఏ పత్రికలోనైనా రాసుందా? మరి సువార్త పనిలో వారు సహకరించారంటే ఏం చేస్తుంటారు? డబ్బులు పంచడమా, డబ్బులు ఇచ్చి సహకరించడమా, లేక ఫుడ్ పెట్టడమా, లేక వాళ్ళని హాస్పిటలైజ్ చేసి హోస్టింగ్ ఇవ్వడమా, ఇంట్లో ఉంచుకోవటమా, రహస్యమైన పరిస్థితులు వచ్చినప్పుడు దాయటమా? కాదు. ఇక్కడ సంఘము ఏ నిర్మాణాత్మక పనులైతే దేవుడు చేయాలని కోరుకుంటున్నాడో దానికి సంఘంలో ఉన్న సభ్యులందరూ సహకరించారు. అందుకు ఆ సహకారులు సంఘములో ఉన్నటువంటి భేషజాలను, ఇబ్బందులను, సమస్యలను, నొప్పులను, కష్టాలను, ఇరుకులను, నలుగుడలను వాటన్నిటినీ పరిష్కరించే దిశగా సంఘములో ఉన్న వాళ్ళందరూ కలిసి పనిచేశారు.
అది అక్కడ సువార్తకు ఉపకరించడానికి ఆ సంఘములోనికి, ఆ ఫిలిప్పీన్కున్న ప్రదేశంలో ఉన్న సంఘమును ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ వాళ్ళని వాళ్ళు సరిచేసుకునే అవకాశం దొరుకుద్ది. ఆ సరిచేసుకున్న జీవితాలను ఇతరులకు చూపించే సాక్ష్యంతో అనేకులకు క్రీస్తుని పంచగలుగుతారు. అది అక్కడ జరిగినటువంటి సువార్త పరిచర్య. ఇక్కడ కేవలం మీరు పాటలు పాడడమో, కాగితాలు పంచిపెట్టడమో, వీధులమ్మ తిరగడమో, ప్లకార్డులు పట్టుకోవటమో, లేకపోతే అరెస్ట్లు అవ్వటమో, కొట్టించుకోవటమో, తిట్టించుకోవటమో సువార్త కాదు. ఇది క్రీస్తుని ప్రకటించే భారము కొంతమందికి ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఒకరిని చూసి ఒకడు ఎర్రెత్తిపోయి చేయకండి. దీని ద్వారా ఎక్కడ క్రీస్తు సువార్త వెళ్ళదు, దేవుని రాజ్యం అసలు కట్టబడదు. సరి కదా, మనం వెళుతుండగానే వాళ్ళకి అర్థమైపోతున్నారు క్రైస్తవులు వచ్చేస్తున్నారా, మనల్ని మార్చేస్తారా అని భయపడిపోతున్నారు. అదే సువార్త, ఇంకా దానికి మీరు చేసేదేముంది? కాబట్టి మనం చేయవలసినటువంటి పనికి తగినట్లుగా క్రైస్తవ సాహచర్యంలో మనం ఆ పరిణితి పొందుకోవటం ఎలాగా అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. మీకు నేను ఒక చిన్న లెక్క చెప్పి నేను ముందుకెళ్తాను, ఒకసారి ఆలోచించండి. 30వ సంవత్సరం యేసు ప్రభు చనిపోయిన తర్వాత 30th నుంచి 30 AD నుంచి 300 AD 300 సంవత్సరాల వరకు కూడా అపోస్తలిక్ చర్చ్ నడిచింది. అపోస్తలుల సంఘము, అపోస్తల కార్యాలయం చూసారా, అది అప్ టు 300 AD. యేసు ప్రభు చనిపోయినది 30th ADలో నుంచి 300 AD వరకు యాక్ట్స్ చర్చ్, అపోస్తలిక్ చర్చ్ నడిచింది. ఈ అపోస్తలిక్ చర్చ్లో అపోస్తలుల బోధ, అపోస్తలుల పరిచర్య, అపోస్తలుల జీవిత విధానం, అపోస్తలుల యొక్క సహవాసం, అపోస్తలులు చేసినటువంటి కార్యాలు చాలా గ్రంథస్థం చేయబడి చర్చి చాలా యూనిఫామ్గా స్ప్రెడ్ అవడం మనం చూస్తాం. అక్కడెక్కడ కూడా అపోస్తలుల కార్యాలలో ఉన్న 2-3 విషయాలు తప్ప ఎక్కువ భేషజాలు వచ్చినటువంటి పరిస్థితులు అక్కడ కనపడలేదు. దట్స్ అ బిగినింగ్ ద పర్ఫెక్ట్. అందుకే మనం అపోస్తలుల బోధ ఏదో నిలిచి ఉండాలని మనం ఆజ్ఞాపించబడ్డాం. నెంబర్ 2, 100 నుంచి 300 years మధ్యలో మ్యాట్రే చర్చ్, అంటే హతసాక్షులను చంపే స్థాయికి ఎదిగినటువంటి సంఘం నడిచింది మ్యాట్రే. ఈ మ్యాట్రే చర్చ్ 100 నుంచి 313 AD 313 ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ వరకు కూడా, అంటే అపోస్తలుల చర్చ్ నడుస్తూ ఉండగానే ఈ మధ్యలో మరొక సంఘం ప్రారంభమైపోయింది. ఈ సంఘంలో కూడా మనుషులు ప్రభు కొరకు చెప్తూ ఉంటే, ఎవడరా నువ్వు యేసు ప్రభువుని చెప్తావా అని చెప్పేసి పట్టుకెళ్ళిపోయి తిరగేసి సిలువేసేయటం, పొడి చేసి చంపేయటం, రంపాలు కోసేయటం, చాలా విషయాల్లో వాళ్ళని చేసేశారు. తర్వాత కాంప్రమైజింగ్ చర్చ్ ఎక్కడనంటే 314 నుంచి 590 సంవత్సరాలు యేసు ప్రభు చనిపోయిన తర్వాత 314 నుంచి 590 వరకు కూడా కాంప్రమైజింగ్ చర్చ్ నడిచింది. రాజీ పడ్డ సంఘం. ఎందుకంటే చచ్చిపోవడం ఇష్టం లేదు వాళ్ళకి, దెబ్బలు తినడం ఇష్టం లేదు, బాధపడడం ఇష్టం లేదు, కానీ ఏదో ఒక రకంగా చర్చిలో ఉండడం ఇష్టం, సంఘం అని చెప్పుకోవడం ఇష్టం, పేరు చెప్పుకోవడం ఇష్టం, పేరు మట్టుకున్నటువంటి వారికి నువ్వు మృతుడివే అన్న సంఘాలు అనమాట. ఇక్కడ 590 వరకు నడిచింది. రోమన్ క్యాథలిక్ చర్చ్ అప్పుడు స్టార్ట్ అయింది 590లో. అంటే విగ్రహారాధనలో ఉన్నటువంటి ప్రపంచం విగ్రహ స్థానాన్ని మార్చి యేసు ప్రభువుని విగ్రహంగా మార్చేసింది. మరియమ్మను కానీ బాలుడైన యేసు ప్రభువుని కానీ బొమ్మగా పెట్టుకుని ఆరాధించడం ప్రారంభించినటువంటి సంఘం 590 నుంచి 1517 సంవత్సరాల పాటు రాజ్యం చేసింది భూమి మీద. ద బిగ్గెస్ట్ టైం స్పాన్ 590 to 1517 వరకు కూడా చాలా ఎక్కువగా రోమన్ క్యాథలిక్ చర్చ్ చాలా ప్రపంచాలు, అలెగ్జాండర్ చక్రవర్తి ప్రయాణించినటువంటి ప్రదేశాల సమయాల వరకు కూడా విపరీతంగా వ్యాపించిపోయింది. తర్వాత అప్పుడు రిఫర్మేషన్ చర్చ్ స్టార్ట్ అయింది. అక్కడ వరకు ఉద్యమం లేదు. రిఫర్మేషన్ అంటే తప్పు చేస్తున్నారు, పాప పరిహార పత్రాలు కొనుక్కోవడం ఏంటి, ఇది తప్పు అని క్రొత్తగా ఒక ప్రత్యక్షతను తెలుసుకుని కొంతమంది దేవుని కొరకు నిలబడినటువంటి ప్రత్యక్షత 1517లో నుంచి 1700 వరకు కూడా జరిగింది. 1700 AD. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రతి చోట కూడా మీరు చేస్తున్నది తప్పు, మీరు ఇలా చేయకూడదు, మీరు ఇలా చేయాలి, ఇది స్టార్ట్ అయింది. ఇది విగ్రహారాధన, ఈ కొబ్బరికాయలు కొట్టడం ఏంటి, గుండ్లు గుయించుకోవడం ఏంటి, కొవ్వొత్తులు వెలిగించడం ఏంటి, దండలేయడం ఏంటి, మీరు అక్కడికి వెళ్ళి మొక్కులు చేయటం ఏంటి, మీరు ఆ మోకాళ్ళు వేయటం ఏంటి, ఈ బొట్లు పెట్టుకోవటం ఏంటి, ఈ రకమైన ప్రసాదాలు తినటం ఏంటి, ఈ నీళ్లు తెచ్చుకోవటం ఏంటి, ఈ బట్టలు ఇవ్వటం ఏంటి, ఈ గోలంతా తప్పు. రిఫర్మేషన్ స్టార్ట్ అయింది. తప్పును తెలుసుకుని సంఘాలు మారాయి, ఉజ్జీవింపబడ్డాయి, రిఫర్మేషన్ వచ్చింది, వారి లోపల శక్తివంతమైన చైతన్యం వచ్చింది, దేవునిని ఎరగడం తెలుసుకున్నారు, వాక్యానుసారము జీవించడం ముఖ్యం, మన జీవిత లక్ష్యం ఏంటి అన్నది వారికి అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు కూడా బొమ్మకు దండం పెడితే చాలు, మనం చర్చికి వెళ్తున్నామా లేదా అన్న దగ్గర ఆగిపోయారు. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ రిఫర్మేషన్స్లో నుంచి, అక్కడ ఆ రిఫర్మేషన్ చర్చ్లో నుంచి 1700 నుంచి 1900 వరకు 200 years పాటు దిస్ ఈజ్ కాల్డ్ రివైవల్ చర్చ్. పూర్తి ఉజ్జీవం స్టార్ట్ అయింది. రివైవల్ ఇంగ్లాండ్లో ప్రారంభమైనటువంటి ఈ ఉజ్జీవం ప్రపంచ దేశాలకు పాకింది.
జాన్ వెస్లీ గారు అలాంటి గొప్ప గొప్ప దైవజనులు దేవుని సంగతులను ఆత్మ ప్రత్యక్షతతో నిలబడి మాట్లాడుతూ ఉండగా ప్రపంచం తల్లకిందులై మారు మనసు పొంది పశ్చాత్తాపడి కింద నేలను నాకి ఏడ్చి దుఃఖపడి తప్పు చేస్తున్నాం, మేము ఈ పని చేయకూడదు, వాక్యం ఇలాగే చెప్తుంటే మేము ఎందుకు ఇలా మారిపోయామని పశ్చాత్తాపంతో పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ యొక్క ఉద్యమం రగిలిపోయిన సంవత్సరాలు 1700 నుంచి 19 సంవత్సరాల వరకు, 1900 ఇయర్స్, 1900 శతాబ్దం వరకు కూడా. 1900 నుంచి 1900 సంవత్సరాల నుంచి ర్యాప్చర్ ప్రభువు రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు వరల్డ్లీ చర్చ్ నడుస్తుంది. ఎప్పటి వరకు? రాకడకి ఎత్తబడేంత వరకు కూడా ఉండే. ఇప్పుడు నడుస్తున్న చర్చ్ ఏంటది? వరల్డ్లీ చర్చ్. వర్డ్ లేని చర్చ్, వరల్డ్లీ లోకానుసారమైన సంఘం నడుస్తుంది. దిస్ ఈజ్ వాట్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద వరల్డ్. క్రిస్టియన్ అనే క్రైస్తవ్యాన్ని ప్రారంభించిన క్రీస్తుని పక్కకు పెట్టి లోకాన్ని సంఘంలోనికి చేర్చి లోకమే సంఘంగా ప్రతిబింబించేలాగా చేస్తున్నటువంటి 1900 శతాబ్దం నుంచి నేటి ప్రభు రాకడ వరకు జరిగే పరిస్థితుల మధ్యలో ఈ తీవ్రత విపరీతంగా మనిషి అనుభవించబోతున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనము సంఘంలో చేరినటువంటి మనము, సహవాసాల్లో కూడుకుంటున్న మనము, చిన్న మంద, పెద్ద గుంపు, లక్షల మంది ఒకే చోట ఆరాధిస్తున్న గుంపు, పెద్ద సంఘాలు, ఆన్లైన్ ఆఫ్లైన్, ఇలాంటి చాలా సంఘాలు ఉన్నాయి చూసారా. ఈ కుటుంబాలను చెప్తున్నారు చూసారా, మందిరాలను చెప్తున్నారు చూసారా, మాదే దేవుని దేవాలయము, మాదే పరలోకపు గవిని అంటున్నారు చూసారా. ఇలాంటి ప్రదేశంలో ఫిలిప్పీ పత్రికలో మనం చదివిన 4:3 అవును నిజమైన సహకారి అని చెప్తూ వీరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయని ఏ సంఘం గురించి చెప్పగలం? నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఏ చర్చిలో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయని మీరు ఇప్పుడు చెప్పగలరు, రిఫర్ చేయగలరు? ఏ చర్చికి ఎల్లోళ్ళనైనా అడగండి. పోనే మీ చర్చి పరలోకంలో పేర్లు రాసి ఉంటుందా జీవగ్రంథంలో అని అడగండి. ఏం చెప్తారు తెలుసా వాళ్ళు? జీవగ్రంథంలో తెలియదు కానీ మాకున్న రిజిస్టర్లో మా పేర్లు ఉన్నాయి, మీకు ఆధార్ కార్డు లాగా మాకు స్వైపింగ్ కార్డు ఉంది, మా పేర్లు రిజిస్టర్లో ఉన్నాయి, మేము ఈ చర్చికి బిలాంగర్స్, మేము సంబంధించిన వారం, మేము ఈ సంఘానికి సభ్యులమై ఉన్నవారం, మేము చందా కడతాం, దశంభాగాలు ఇక్కడే ఇస్తాం, మాకు ఇక్కడ మెంబర్షిప్ ఉంది, చచ్చిపోతే మాకు గొయ్యి ఫ్రీ, ఇదే చెప్తారు వీళ్ళు. కానీ జీవగ్రంథంలో మీ పేరు ఉంటుందా? ఇలాంటి సహకారపు సంఘంగా మీది ఉందా? మీ సంఘపు సహవాసం క్రీస్తు యొక్క పరిచర్యలో, సువార్త పరిచర్యలలో క్రీస్తు కోరుకున్న సంఘపు పరిపూర్ణమైన ఉద్దేశపు శరీరాన్ని కట్టడంలో మీది ఉపయోగపడిందా అని అడిగితే ఖచ్చితంగా ఏ సంఘం కూడా మనం అక్కడ చెప్పలేం. ఇప్పుడు ఈ మాట యొక్క నా ఉపదేశం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, సంఘముగా కూడుకొనుట మానద్దని చెప్పిన దానికి నేను ఎంత ప్రయత్నం చేయాలి అనే దానికి చాలామందికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఏంటంటే, చర్చి ఎలా పోయినా పర్వాలేదు, పాస్టర్ ఎలాంటివాడైనా పర్లేదు, చర్చిలో ఫెలోషిప్ ఎంత దరిద్రంగా ఉన్నా పర్లేదు, నేను అక్కడే ఉండి దాన్నే ఉజ్జీవం చేసి దాన్నే మార్చి పర్ఫెక్ట్ చేయటానికి నా వంతుగా నేను సమర్పించేసుకుందాం అన్న మెసేజ్ నిన్నటి వరకు వెళ్ళింది, కింద ఆదివారం వరకు వినపడింది. అప్పుడు అందరికీ ఏమర్థమైందంటే, చర్చ్ గురించి మనకెందుకు, మనం కరెక్ట్గా ఉండి మనం పర్ఫెక్ట్గా చేసి ఏదో ఒకటి చేసేద్దాం, ఉద్ధరించేద్దాం అన్నటువంటి ఆలోచన వచ్చింది. కానీ క్రీస్తు యొక్క వాక్యము, సంఘము యొక్క వాక్యము, సహవాసం గురించినటువంటి వాక్యం, సమాజం గురించినటువంటి వాక్యం బైబిల్ అలా చెప్పలేదు. ఆ విషయాన్ని మీరు ప్రత్యక్షంగా బైబిల్ చదవడం మాని నాలాంటి మాటల యొక్క ఉపదేశాలు విని మీరు తప్పుడు అభిప్రాయం రాకూడదు. సో బైబిల్ చెప్తున్నటువంటి వాక్యాన్ని శ్రద్ధగా చదవకుండా, ధ్యానించకుండా, ఉపదేశకుని మాటలు విని మీరు తప్పుడు అభిప్రాయంకి వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఈ మాటను నేను మీకు సవివరంగా చెప్పదలుచుకున్నాను పరిశుద్ధాత్మ ద్వారా. ఆ ప్రత్యక్షత మీరు అర్థం చేసుకోండి. చర్చ్ అనేది విశ్వాసుల కొరకా, అవిశ్వాసుల కొరకా? అందరూ చెప్పండి. అసలు చర్చ్ ఎందుకు, ఎవరికి? విశ్వాసులకి, అవిశ్వాసులకా? విశ్వాసులకి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, లక్షలాది మంది క్రూసేడ్లో కూర్చోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రూసేడ్గా ఉండేటప్పుడు వేల మంది ఏర్పరచవచ్చు. క్రూసేడ్ అంటే జనము ఎక్కువగా ఏర్పడిన సభ, క్రూసేడ్స్ అంటారు కదా, పెద్ద పెద్ద సభలు చేస్తూ ఉంటారు కదా. క్రూసేడ్లో 1000 మంది కూర్చోవచ్చు, సంఘంలో 1000 మంది కూర్చోడానికి వీల్లేదు. చర్చ్ షుడ్ నాట్ బి ఎ క్రూసేడ్. క్రూసేడ్ ఇస్ ఎ డిఫరెంట్ అండ్ చర్చ్ ఇస్ ఎ డిఫరెంట్. సంఘము పరిణితి కలిగిన, హద్దులు కలిగిన, సంఖ్య పరిమితి కలిగినటువంటి సభ్యులతో సంఘము నిర్మాణాత్మకంగా ఏర్పరచబడుతుంది. అంతేగాని సంఘము క్రూసేడ్ లాగా జనమందరూ కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోయి వచ్చేస్తున్నాము అనుకుంటే అది మీరు ఒక సభకు వెళుతున్నారే తప్ప సహవాసానికి, సంఘానికి, సమాజానికి వెళ్ళట్లేదు. ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్. ఏ గుంపులోనికి జనముగా కుప్పలు తెప్పలు చేరిపోతున్నారో, అది పెద్ద చర్చ్ అని పెద్ద బిల్డింగ్లు కడుతున్నారో
అసలు పెద్ద మోసంగా మిమ్మల్ని లోకము చర్చిలోనికి మిమ్మల్ని వాళ్ళు లాక్కుతున్నారు. దట్స్ అ ఫస్ట్ వీక్నెస్. చర్చు సహవాసం, కూడిక విశ్వాసుల కొరకు గుర్తుపెట్టుకోండి. ఏం జరగాలి? చర్చిలోకి వచ్చిన తర్వాత జరగాల్సిన మెయిన్ బెనిఫిట్స్ ఏంటి? నెంబర్ 1, సమాధానకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించాలి. ముందు నన్ను చెప్పనివ్వండి, తర్వాత దాన్ని విమర్శిస్తాను నేను. ఫస్ట్ థింగ్, సమాధానకరమైన జీవితాన్ని నేను దేవుని కొరకు దేవుని వాక్యం విన్నప్పుడు నేను పొందుకోవాలి. అందరూ చెప్పండి. నాకు సమాధానం రావాలి. ఓకే, మీరు ఏదైనా ప్రశ్నతో వచ్చారనుకోండి, ఉపదేశంలో మీకు ఏమనిపించాలి? కొట్టాడరా నాకే అనాల. అబ్బా, మనం ఇంట్లో ఏదో అనుకుంటున్నాం, అదే వచ్చిందేటి, ఎలా చెప్తున్నాడు ఈయన, ఇనిసాడా, కొంత సీసీ కెమెరా ఉందా, ఎవరైనా చెప్పారా అని అనిపించేయాలి. మీరు అనుకుంటున్నదే జరుగుతుంది. సమాధానకరమైనటువంటి వర్తమానం నీకు ఆ ప్రదేశంలో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, పొద్దున్న నువ్వు చదివిందో, విన్నదో, మాట్లాడుకున్నదో, వారంలో జరిగిందో, నెల క్రితం గొడవైందో, ఏదో దీని గురించి ఏంటి ప్రవ్వా అని అన్నదో నీకు సమాధానార్థమైనటువంటి సహవాసంలో జరుగుతుంది. నెంబర్ 2, ఇతరులకు నువ్వు పరిపూర్ణులుగా మార్చటానికి నీ ఫెలోషిప్ అక్కడ అవసరమై ఉంటుంది. నువ్వు ముందు సమాధానార్థమైన జీవితం పొందుతావు. నెంబర్ 2, నా వలన, నా సహవాసం వలన ఇతరులు పరిపూర్ణులుగా తీర్చడానికి ఉపయోగపడుతుంది. నా యాంబియన్స్, నా ప్రజెన్స్, నా ఉనికి, నా సహవాసం, నా వెలుగు ఇతరులపై ప్రకాశించి వారు మారడానికి కూడా నేను ఉపయోగపడతాను. అందుకు నన్ను సంఘంలో తీసుకొస్తాడు దేవుడు. నువ్వు మాత్రమే బెనిఫిట్ కాదు, నీ వలన ఇతరులకు నువ్వు సంపూర్ణులుగా చేయటానికి నిన్ను అక్కడ కూర్చోబెడతాడు. మీరు ఇప్పుడు ఆశ్చర్యం అవుద్ది, నా వలన ఇతరులు ఎవరైనా, మీరు ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ వల్ల ఇతరులు ఎవరైనా బాగుపడ్డారా? మీ వల్ల ఇతరులు ఎవరైనా మేలు పొందారా? మీ వల్ల ఇతరులు ఎవరైనా క్షేమము ఆత్మలో అనుభవించారా? క్రిస్టియానిటీలో మీరు చెప్పేటువంటి మీ చీటీ పాట మీ ఇద్దరు పాడుకుంటే అది కాదు. మీ ఇన్స్టాల్మెంట్ వ్యాపారాలు వాటి గురించి నేను మాట్లాడలే. ఆత్మీయంగా మీ వల్ల ఇతరులు ఎవరైనా బెనిఫిట్ అయ్యారా? ఎవరైనా విషయాల్లో బెనిఫిట్ అయ్యి ఉంటే మంచిదే, అవ్వకపోయినా మంచిదే. ఎందుకో తెలుసా? అయితే గుడ్ రిఫరెన్స్, అవ్వకపోతే బ్యాడ్ రిఫరెన్స్. ఏమని? ఈవిడలాగా ఉండాలి, గుడ్ రిఫరెన్స్. ఈవిడలా ఉండకూడదు, బ్యాడ్ రిఫరెన్స్. దేనికో దానికి ఉపయోగపడ్డావుగా, నువ్వు దేనికి మాట్లాడరా? గుడ్డా బ్యాడా? ఎక్కువ గుడ్డు ఎక్కువ బ్యాడా? క్వశ్చన్ మార్కే. రైట్. 3వది, కుటుంబాలు దేవుని యొక్క జీవంలో నివసించడానికి సహవాసం, కూడిక ఉపయోగపడాలి. ఫ్యామిలీ ఉపయోగపడాలి. నేనును నా ఇంటి వారము దేవుడని యెహోవాను సేవించదం అనేటట్లుగా ఫుల్ ఫ్యామిలీ చర్చిలోకి రావాలి. అంతేగాని అమ్మ ఒక చర్చి, నాన్న ఒక చర్చి, పెద్ద కొడుకు ఒక చర్చి, చిన్న కూతురు ఒక చర్చి. ఏంటి చర్చి? ముక్కలు అయిపోద్దా చర్చి? కుటుంబంగా ఒక సన్నిధిలోకి రావడం, కుటుంబంగా దేవుని సన్నిధిలో కూర్చోవడం, కుటుంబంగా ఆరాధించడం, కుటుంబంగా చర్చించుకోవడం, కుటుంబంగా ప్రశ్నించుకోవడం, కుటుంబంగా మార్పు తెచ్చుకోవటం, కుటుంబంగా నిర్ణయాలు తెచ్చుకోవటం. కుటుంబము దేవుని యొక్క జీవములో ప్రవేశించడానికి కుటుంబము ఫెలోషిప్ అనేది ఉపయోగపడాలి. ఇక్కడ చర్చిలో ఫ్యామిలీ రాకుండా, ఒకవేళ రక్షణ పొందకపోతే ఐ డోంట్ మైండ్, మీ భర్త మారుమనసు పొందకపోతే భార్య ఒక్కతే వస్తుందా? నేను నిన్నేమన్నమ్మా. భార్య రక్షణ పొందలేదు, భర్త ఒక్కడే వస్తున్నాడా? నిన్ను కూడా ఏమన్నాను బ్రదర్. అమ్మా నాన్న రక్షించబడలేదు, పిల్లలు వస్తున్నారా? మిమ్మల్ని కూడా నేనేమన్నాను. రక్షించబడిన తరువాత మీరు ఏక కుటుంబముగా, ఏక శరీరంగా, ఏక శరీరం అని పిలువబడిన సంఘంలోనికి నువ్వు రాకపోవటం దౌర్భాగ్యం అని చెప్తున్నాను. అది చెడ్డ లక్షణం అని చెప్తున్నాను. సో నువ్వు ఎక్కడో అమెరికాలో ఉండిపోయావు, నువ్వు ఎక్కడో ఆ మిలిటరీలో ఉండిపోయావు, నో వర్రీ, నువ్వు రావడానికి అవ్వదు, నువ్వు దిగడానికి అవ్వదు. బట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మాత్రం మ్యాండేట్గా సంఘంలో కూడుకోవటం నేర్చుకోవాలి. అది పద్ధతి, క్రమం కూడా. రైట్. 4వది, యేసుక్రీస్తు శరీరంగా వృద్ధి చెంది పరిపూర్ణులుగా మారడానికి చర్చ ఉపయోగపడాలి. పరిపూర్ణత. సంఘము శరీరముగా వృద్ధి పొందుతుంది. శరీరం ఎలా అయితే డెవలప్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఏమండి, నా బాడీ ఇది సరిగ్గా చూడండి, నా శరీరం అంతా కూడా, నా బాడీ అంతా యూనిఫామ్గా డెవలప్ అయింది. ఓకే, పోలియో వచ్చిందనుకోండి ఈ చెయ్యికి, అప్పుడు ఇది డెవలప్ అవుతుందా? మిగిలిన బాడీ అంతా డెవలప్ అవుతుందా? మిగిలిన బాడీ డెవలప్ అవుతుంది. అప్పుడు ఈ పార్ట్ ఏమైపోద్ది? ఈ హ్యాండ్ ఏమైపోద్ది? డెవలప్ అవ్వలేదు. అంటే బలహీనమైన ఈ శరీరమును మిగిలిన శరీరం అంతా బలమైంది. ఈ శరీరం బాగోపోయినప్పుడు ఇది ఆకారం బాగుంటుందా, వికారంగా ఉంటుందా? క్రీస్తు యొక్క శరీరం సంపూర్ణతలోకి రావడం అంటే ఒక బలమైనది ఉంటుంది, ఒక బలహీనమైనది ఉంటుంది, ఒక మంచోడు ఉంటాడు, ఒక చెడ్డవాడు ఉంటాడు, ఒక పరిపూర్ణుడు ఉంటాడు, ఒక అపరిపూర్ణుడు ఉంటాడు. బట్ అంతా కలిసి పనిచేస్తున్నప్పుడు, ఇనుము చేత ఇనుము రాపిడి పెట్టబడినప్పుడు, మనిషి చేత మనిషి కణాలన్నీ కట్టుబడి, మనుషుల కోణాలన్నీ సాధు చేయబడి, ఒకరిని బట్టి ఒకరు పర్ఫెక్ట్ అయిపోతారు.
మనిషి వలన మనిషి సాగు చేయబడతాడు, పర్ఫెక్ట్ అవుతారు. అప్పుడు తెలుసుకుంటారు చాలా విషయాల్లో అభివృద్ధి దొరుకుతుంది. క్రీస్తు శరీరం అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఒక బలహీనమైన పరిస్థితి మనం ఎదురు చూస్తాం. దయచేసి దీన్ని సరి చేసుకోండి, సరిగా చేసుకోండి. నేను సరి చూసుకోమని చెప్పలా, సరిగా చేసుకోండి అని చెప్పాను. పదం జాగ్రత్తగా వినండి. నాన్న ఏం పేరు మీ పేరు? నిస్సి వికాస్. ఏం చదువుతున్నావు? వీడు చెప్పేస్తాడు 5th క్లాసుడు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఖాళీగా ఉన్నాడు అడిగితే చెప్తాడా? మీ పేరేంటంటే చెప్తాడు. నువ్వేం చేస్తున్నావు అంటే ఏం చెప్తాడు? ఆడొకసారి అలా చర్చికి వచ్చానా కాలేజీకి వచ్చానా ఏంటి ఇంట్రాగేషన్ ఏంటి అక్కడ? నేను ఏమన్నా చెప్పాను అనుకో, అది ఎందుకు చదివావు అని అంటాడేమో, ఇది ఎందుకు చదవలేదు అంటాడేమో, ఇప్పుడు ఖాళీగా ఎందుకున్నావు అంటాడేమో. అసలు పిల్లలు సగం మంది ఆ గ్రూప్లో పిల్లల్ని మనం మాట్లాడడానికి వాళ్ళు చాలా షైగా ఉండడానికి కారణం ఏంటి? మీరు వాళ్ళ కెరియర్లో ఏలెట్టేస్తారు, స్పిరిచువాలిటీ ఎతకరు, కెలికేసి ఏం చే మీ కూడా ఖాళీగా ఉన్నాడటేటి చర్చకు వచ్చాడా ఆడు, నువ్వేమన్నా ప్లేస్మెంట్ ఆఫీసర్వా? మరి ఎందుకు అడిగేవాడిని? సరి చూసుకోవడం ఏంటి? సరి చేసుకోవటం. మీరు ఆ ప్రదేశంలోకి వచ్చావు, నీకు తెలిసింది, ఎవరి ద్వారానో తెలిసింది అబ్బాయి కౌన్సిలింగ్కి వెళ్తున్నాడు అని. వెంటనే ఈమె చెప్పుద్ది, బాబు నువ్వు కౌన్సిలింగ్కి వెళ్తున్నావు కదా, నువ్వు ఒకవేళ మెకానికల్ జాయిన్ అవుతున్నావేమో, ఇప్పుడు ప్రస్తుతం ఈ కోర్సు బాగుంది దీన్ని తీసుకో, లేక 2 జాయింట్ కోర్సులు ఉండేవి తీసుకో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, లేకపోతే ఇలాంటి 2-3 కాంపౌండ్ కోర్సెస్ తీసుకో, అది నీకు ఉపయోగపడదని ఈ శరీరం ఆ శరీరానికి ఏం చేసింది? చిన్న సహకారం అందించింది. అక్కడ ఎవరో ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన అడిగారు, సార్ మా బాబుని ఇలా చేద్దాం. ఆయన ఈ కాలేజ్ వద్దండి, ఈ కాలేజ్ బాగుంది, దీనిలో జాయిన్ అవ్వండి, ఇక్కడైతే మీకు ఇలాంటివి దొరుకుతాయి. ఆయన ఈ శరీరం ఆ శరీరాన్ని వృద్ధి పొందించింది. ఆ శరీరం ఎక్కడో బలహీనంగా ఉంది. ఏంటంటే డల్గా ఉన్నారు, ఇలా ఉన్నారేంటి, రేపు మా దగ్గరికి రండి, నేను మీకు ఏదో చేసి పెడతాను, మీకేదో నేను వేరొక మాట్లాడతాను. ఈ శరీరం ఆ శరీరాన్ని బలోపేతం చేసింది. అప్పుడు ఏమవుతుంది? ఒక శరీరము, క్రీస్తు శరీరం అంతా కలిసి ఏమవుతుంది? సమృద్ధిలోనికి, సంపూర్ణతలోనికి, జీవములోనికి బలపడుతుంది. ఇది చర్చిలోకి జరగాలి. అంతేగాని వచ్చినండి ఈడొకటి కాటన్ చీర పట్టు చీర, I10 I20 I20 అయితే ఒక రేంజు, I10 అయితే ఒక రేంజ్. ఆడియా ఈడియా అది చక్రాలే. దాన్ని బట్టి కారును బట్టి అడిగిచ్చే. మీరు అపార్ట్మెంటా ఇండివిజువల్ హౌసా దాన్ని బట్టి మళ్ళీ ఒక రేంజ్. మీరు స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా సాఫ్ట్వేరా ఏంటి కళ్ళు లేపే ఎందుకు? సాఫ్ట్వేర్ అయితే ఏంటి? లచ్చ జీతం, ప్రాణం కూడా తొందరగా పోద్దాడు. ఇది లచ్చల జీతం, ఎక్కువ టైం దానిలో ఉండి శరీరంలో కొవ్వు కణాలు పెంచుకుని అనారోగ్యాన్ని ఎక్కువగా పెంచుకుని ఎక్కువ జీతం ఎందుకు ఇస్తారు? నీ ఆయుష్ తగ్గివద్దు కాబట్టి, లేకపోతే ఎక్కువేమి ఎవరో. సో మనిషి అన్నాం అనుకోండి, శరీరం మరో శరీరాన్ని పరామర్శించేటప్పుడు జాగ్రత్త అయిన పద్ధతిలో మనం దాన్ని చూసుకుని వృద్ధి పొందించి సంపూర్ణులుగా చేయడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 5, అన్యులకు ఆకర్షణంగాను ఆత్మీయంగాను జీవితాన్ని సవాలుగా చేసేలాగా ఈ సంఘము యొక్క సహవాసం ఉపయోగపడుతుంది. చర్చ్ తాలూకా బెనిఫిట్ ఏంటి? జెంటైల్కి అట్రాక్టివ్గా ఉంటుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది అని చెప్తున్నాడు. సార్ మా ఆవిడ చర్చికి వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అన్నాడు. మీ ఆవిడ చర్చికి వచ్చి నిజంగా మారిపోయిందా? గొప్ప సాక్ష్యమయ్యా బాబు అన్నానండి. మారిపోవడం ఏంటండి బాబు, మా వీధిలో అందరికీ మారిపోయిందండి బాబు. మీ వీధి అంతా మార్చేసిందా? మా ఆవిడని చూసి అందరూ ఆశ్చర్యపోయి నాకు దండాలు ఎట్టేస్తున్నారండి అన్నాడు. నీకెందుకు దండాలు ఎడుతున్నారంటే, పొద్దున్న పాల దగ్గర మొదలెడద్దటండి, పాలు తీయించుకోవడానికి వెళ్తుందట ఆ గేదెల దగ్గర. వెళ్ళి నుంచుని ఆడిలాగా పొదుగుని కడుగుతున్నప్పుడు అల్లే ఆ చొంబి అంటదట. ఆ చొంబు తీసుకుని వంపి అటు తిప్పి మళ్ళీ మినరల్ వాటర్ ఇంట్లోంచి పట్టుకెళ్ళద్దారు, దానిలో పోసి శుభ్రం కడిగి దానిలో పోసి ఖాళీ చేసి చొక్కంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇచ్చి ఇప్పుడు తీ అని అలాగే చూస్తుంటుందట. ఏమండి, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాడు తెల్లారి ఇల్లు కట్టాడు, మీ డబ్బులతో తెల్లారి ఇల్లు కట్టేసుకోడు, పాల కేంద్రం పెట్టాడు. కానీ ఆ పాలు పోసేటప్పుడు దాన్ని ఎలా తిప్పి దానిలో కొంచెం నీళ్ళు ఉంచుకుంటాడు. మరి అదొక ఆనందం, అది ఎవరిది ఏమనగలం. ఏంట్రా అంటే మా నాన్న ఎలాగే చేయమన్నాడని చెప్పాడు ఒకసారి నన్ను. ఆడికి గురుపదేశం, మరేం చేయగలం. ఉంటుంది, అది మోసం కదరా అంటే ఏదైనా అనుకోండి సార్ మేము ఇలాగే చేస్తాం అన్నాడు. ఈవిడ అలా కాదండి, అక్కడ స్టార్ట్ అవుతాడు. పొర్రపాటున ఏ రోజైనా ఆవిడకి ఈడు ముంత ఇవ్వను అన్నాడు అనుకోండి, స్టార్ట్. ఎర్లీ మార్నింగ్ 5:30, చీకటి ఇంకా తెల్లారకు మునిపే అందరూ ఎదురుగా ఉండంగానే దొంగ నా కొడక మా డబ్బులన్నీ ఇలాగే తీసుకెళ్ళి మొదలెడదట. ఏంటి లీటర్ పాలు దగ్గర తెల్లారిపాటికి ఆడు బతుకుని ఈవిడి శాసించేస్తుంది. ఊరోళ్ళు అందరూ అమ్మ వదిలేయమ్మ
ఆడేదో పోసాడు అనుకోమ్మా, 4 చుక్కలు ఉంటాయి, దాని మహా అయితే లీటర్ ఉండవు కదా, ఈ పర్లేదులే తల్లి, మళ్ళీ మనం వెళ్ళి పోసుకున్నాం అంటే మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఎవరితోనైనా యుద్ధమేనంటండి ఆ రోజంతా. అలాంటి ఆవిడ చర్చికొచ్చి మనసు మారిపోయి మాట మారిపోయి అక్కడికి వెళ్ళి ముట్టుకోవట్లేదంట ముంత. అలాగే నుంచుని మీ ఇష్టం అండి తీయండి అంటుందంట. అందరూ అంటారంట, ఆంటీ గారు, సిస్టర్ గారు, అయిపోయి అమ్మగారు అని ఎక్కడ ఆఖరికి ఆయనకి దండాలు ఎడుతున్నారండి. ఎందుకంటే అంతే కదా, ఊరి గౌన్లు ఎదుట గణపరచబడతాం కదా. నేను చెప్పలే, సావిత్రి గారు చెప్పాడు. ఇప్పుడు మీ ప్రవర్తన బట్టి వాళ్ళు గణపరచబట్టాలంటే ఎలా ఉంటుంది? వీధిలో నువ్వేమో సెంగుదోపి రాయితాలని అన్నావు అనుకో, అప్పుడు మీ ఆయన దిగంగానే వచ్చాడా, ఈడే దరిద్రుడు అనుకుంటారు. అది గణపరచబడుట. అదే కదా సాక్ష్యం. ఏంటి? అన్యులకు సవాలు. ఈవిడ మారిపోయింది ఏంటంటే ఆయన అంటాడట, ఏం మార్పో తెలియదండి, దేవుడి దగ్గరికి వెళ్తుంది, చర్చికి వెళ్తుంది, మా ఆవిడ మైండ్ మారింది అని, నేను కూడా ఇంకా చర్చికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి అందరికీ చెప్తున్నాడంట. వాళ్ళు అన్నారట, వెళ్ళండి బాబు వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత కూడా మీరు పర్వాలేదు, మీ ఆవిడ పర్ఫెక్ట్ స్టాండర్డ్ అయిపోతే మేము కూడా చర్చికి వచ్చేస్తాం అంటున్నారంట వాళ్ళు. పాల దగ్గర సువార్త, వీదంతా మార్పు. రోజు ఎప్పుడైనా పొర్రపాటున గాలి వేసినప్పుడు ఎండిటాకులు అవతలకి యువతలకి ఇటు నుంచి అటు ఎగురుతాయి కదా, దానికి గొడవంట. బయటకు వచ్చి చీపురు పట్టుకుని నువ్వు వచ్చి తుడిచేంతవరకు కూరుకోతాడు పక్కింటి ఆవిడ. ఏమండి మామిడాకులు నీయే రా అంట, ములగాకులు నీయే రా అంట, అల్లా కొబ్బరి పీచు పడింది రా అంట. ఏం చేయాలో తెలియక ఆవిడ మనస్సు మారటం, ఆవిడ జీవితం మారటం, భర్తకు ఘనత రావటం, ఇతరులకు సవాలుగా మారటం. లాస్ట్కి ఆ వీధిలో ఉండేటువంటి కార్పొరేటర్ గారు, లీడర్ అమ్మ, ఈవిడ మారిపోవడం తట్టుకోలేక, ఎందుకంటే ఆవిడకి రైట్ హ్యాండ్ ఈవిడే, గొడవలకి ఈవిడ తీసుకెళ్తారండి. మారిపోవడం తట్టుకోలేక, ఏం మారిపోయావు సిస్టరో అని వెళ్ళి మీటింగ్ పెడితే, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నానండి, దేవుడు నా మనసు మార్చాడండి, నా బుద్ధి మార్చాడండి, నా మాటలు మార్చాడండి, అందుకని నేను ఇలా మారానండి అంటే, కాదమ్మా, ఒకవేళ నేను గనక నీతో రావాలని నాకుంది, వస్తే రాజకీయం మానిపించేస్తాడు మీ పాస్టరు, నా భవిష్యత్తు పాడైపోద్ది, నేను ఎన్నో ఆశలు పెట్టుకుని కొన్ని లక్షలు తగలబెట్టేశాను అంటే, ఏం పర్లేదు, మీరు నిజాయితీగా ఎలా వర్క్ చేస్తారంటే, ఆవిడ రేపు ఎల్లుండి వస్తుంది మన చర్చికి, ఆ కార్పొరేటర్ అమ్మ వస్తుంది. దేవునికి స్తోత్రం ఏంటంటే, తెల్లవారుజాము గొడవలతో ప్రారంభమైన జీవితం దేవుని మందిరంలోకి వచ్చి అన్యజనులకు ఆకర్షణంగా ఆత్మీయమైన సవాలుగా జీవితాన్ని మార్చటం. చర్చ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇది జరగాలి. నెంబర్ 6, వాక్యానుసారమైన జీవితంలో నిస్వార్థంగా నిత్యత్వం వైపు వెళ్ళడానికి ఇష్టపడాలి. వితౌట్ ఎనీ కమిషన్, వితౌట్ ఎనీ ప్రాఫిట్, నిస్వార్థంగా నిత్యత్వం కోసం ప్రయత్నం. చర్చికి వచ్చేటప్పుడు నీ మైండ్ అదే అయ్యి ఉండాలి. అంతేగాని కృపావరాలు, ఆత్మీయవరాలు, లేక ఇంకేదో వస్తుంది, అసలు అవన్నీ పక్క పెట్టండి. అవి సంఘంలో జరగాల్సిన విషయాలు, సంఘంతో జరగాల్సిన విషయాలు చెప్తున్నాను. ఖచ్చితంగా నా విషయంలో వాక్యానుసారమైన జీవితం నాకు రావాలి. లైఫ్ ఈజ్ ఏ వర్డ్. యోహాను సువార్త 1:14 కృపా సత్య సంపూర్ణుడై శరీరధారి అయి ఆయన మన మధ్య నివాసం చేసెను అంటే, బాడీ ఇట్ సెల్ఫ్ ఏం మారిందట? శరీరమును ధరించుకున్న స్థాయికి మారిపోయిందంట. బాడీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. చర్చి శరీరము వాక్యలాగా మారిపోయినటువంటి మనుషులు సహవాసంలో చేరిపోయారు. అది సవాలుగా ఉండేటువంటి, నిస్వార్థంగా ఉంటారు, నిత్యత్వమే గురిగలిగి ఉంటారు. అండ్ 7, యేసుక్రీస్తు మనస్సు, యేసుక్రీస్తు వ్యక్తిత్వం, ఆత్మానుసారము నడిపింపు, నిత్యత్వం కొరకు నిరీక్షణ. క్రీస్తు మనస్సు ధరించుకుంటాడు, క్రీస్తులో ఆత్మ ద్వారా నడిపించబడతాడు, వ్యక్తిత్వం అంతాన్ని కట్టుకుంటాడు, అంతరంగాన్ని మార్చుకుంటాడు, దేవుని యొక్క రాకడ కొరకు నిరీక్షణతో బతుకుతాడు. ఈ టోటల్ టార్గెట్ ఆఫ్ సినాప్సిస్ కోసం చర్చిలోకి మనిషి యాడ్ అవుతాడు. నిజం చెప్పండి, ఇలాంటి కారణాలు కాకుండా ఇంక నువ్వు దేనికైనా వచ్చావేమో చూసుకో ఒకసారి. చాలామంది దేనికి వస్తారో తెలుసా? నువ్వు 7 వారాలు కనుక చర్చికి వస్తే నీ కాలేజ్ సీటు వచ్చేద్దంటే 7 వారాలు వచ్చేస్తారు. 7 వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే నీ ఇంట్లో ఆశీర్వాదాలు వచ్చేస్తాయంటే 7 వారాలు ఏంటి 14 వారాలు పెట్టుకుంటారు. వీళ్ళకి ఎయిమ్ ఏంటి చర్చ్ అని అంటే, నేను చర్చికి వస్తున్నాను, దేవుడు నాకేం చేశాడు? ఇక్కడ చాలామంది కొన్ని గొడవలు ఇవే. ఏం చేశాడు? నాకేం చేయలేదు కదా, నాకేం చేయలేదు కదా, నాకేం చేయలేదు కదా. నీకు చర్చి ఏం చేసింది? చర్చి నుంచి నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే, చర్చి వెనక దేవుడితో నాకు అన్న లావాదేవీకి మనుషులు బలహీనపడతారు. రైట్? ఈ బలహీనతల్లో నుంచి సంఘములోకి వచ్చినటువంటి సహవాసంలోకి వచ్చిన మనుషుల ద్వారా నిత్యత్వంలోనికి మనం వెళ్ళేలోపు పరిణితి చెందిన నాణ్యత కలిగిన సహవాసానికి నా ప్రయారిటీ నేను ఎంతవరకు ఇవ్వాలో మనిషి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. రైట్, నేను ఇప్పుడు మీతో కొన్ని విషయాలు చెప్తాను. నా వలన సంఘానికి
యేసుక్రీస్తు చర్చ్కి ఏంటి లాభం? ఒకసారి మీ పక్క వాళ్ళు అడగండి, నీ వల్ల చర్చ్కి ఏంటి లాభం అని. చిన్నపిల్లలకి అర్థం కాదు, కానీ పెద్దవాళ్ళు మీరేం ఆలోచిస్తున్నారో చెప్పనా? ఏం లాభం ఏంటి, ఏం లాభం అని అడుగుతావేంటి? మా దశంభాగం అంతా ఎక్కడెత్తున్నాం? మా ఆఫరింగ్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రతి ఒక్కడికి వచ్చేటువంటి ఫస్ట్ భాగం ఇక్కడే. ఐ డూ అగ్రీ విత్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నేనేం మిమ్మల్ని రేపడానికి ఇష్టపడలేదు, కానీ ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీరు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, మీరు దేవుని వారు అన్న విషయం మీకు తెలిసిన తర్వాత, దేవుడు నన్ను విలువ పెట్టి కొన్నాడు కన్నాడు అని తెలిసిన తర్వాత, నన్ను దేవుడు దీవించి పోషించి నన్ను సంతోషంగా సమృద్ధితో బ్రతికిస్తున్నాడు, జీవం కలిగి నడుస్తున్నాను నాకు తెలిసిన తర్వాత, నేను చేయనుదంతయు దేవుని యొక్క ఆశీర్వాదంలో నుంచే వచ్చింది అని నాకు తెలిసిన తర్వాత, నన్ను దీవించిన దేవుని పక్షంగా నేను దేవునికి కృతజ్ఞతగా నేను కొంత చెల్లించవలసిన వాడుగా ఉంటాను. నా హృదయంలో నాకు ఇచ్చేటువంటి కమిట్మెంట్ అది. ఏమిటి అది? ప్రతిష్టార్పణ కావచ్చు, కృతజ్ఞతార్పణ కావచ్చు, దశమ భాగం కావచ్చు, లేక భూఫలం కావచ్చు, సస్యఫలం కావచ్చు, పశుఫలం కావచ్చు, నీ ఇంటిలో జరిగిన ఏదైనా సొంత కష్టార్జిత ఫలం కావచ్చు, ఏదో ఒకటి. అంతా ఇచ్చేమన్నాడా, కొంచెం ఇమ్మన్నాడా? ఏ భాగం ఇమ్మన్నాడు? 1/10 కొంచెం భాగం ఇమ్మన్నాడు. అది 10, 11, 12 మీ ఇష్టం, కొంత భాగం ఇమ్మన్నాడు. ఇవ్వడం ముఖ్యమా, ఇచ్చే విధానం ముఖ్యమా? ఇక్కడ అర్థం చేసుకోండి. సంతోషంగా ఇవ్వాలా, ఎలాగా? సొనుక్కోకుండా ఇవ్వాలి, ఎలాగా? ఉత్సాహంగా ఇవ్వాలి, ఎలాగా? నిశ్చయించుకున్న కొలది ఇవ్వాలి, ఎలాగా? అవసరమైతే దాచి తీసుకొచ్చి ఇవ్వాలి. చందాన్ని దాచి పోగు చేసి తీసుకొచ్చి ఇమ్మన్నాడు. దాచుకుని తీసుకొచ్చి ఇవ్వాలి, ఎలాగా? కృతజ్ఞతగా ఇవ్వాలి, ఏమీ ఆశించకుండా ఇవ్వాలి, ఎలాగా? ఇప్పుడు ఈ క్వాలిటీ గివింగ్ ముఖ్యమా, గివింగ్ ముఖ్యమా? ఒక్క నిమిషం. ఇవన్నీ నీకు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడని ఇస్తావా? ఇవ్వాలి కాబట్టి దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఇవ్వాలని ఇచ్చావా? మ్యాటర్ గుర్తుపెట్టుకో. దేవుడు ఇవి ఇస్తే నాకు ఇస్తాడని ఇచ్చావా? వేస్ట్. అది నువ్వు ఇవ్వక్కర్లేదు, ఇచ్చినా నీకు వేస్ట్, ఎందుకంటే నీ ప్రతిఫలం నువ్వు పోగొట్టుకున్నావు. రెండోది, ఇచ్చేటప్పుడు అందరికీ తెలిసేలాగా ఇచ్చావా? కవర్ మీద పేరు రాసి, దానివల్ల యూజ్లెస్సే, ప్రతిఫలం పోయింది ప్రతిఫలం. నేను చెప్పలే, బైబిలే చెప్పింది. నువ్వు ఏం చేస్తున్నావో రహస్యంగా చేయాలి, దేవుని పేరు చేయాలి. నువ్వు ఏ భాగమైనా ఇవి, అది ఎస్టాబ్లిష్డ్ చర్చా, చిన్న చర్చా, పెద్ద చర్చా, దట్స్ డజంట్ మ్యాటర్. నువ్వు ఆన్లైన్ పే చేసావా, ఆఫ్లైన్ పే చేసావా, ఫోన్పే పే చేసావా, డజంట్ మ్యాటర్. బట్ ఏది చేసినా రహస్యంగా చేయకుండా నువ్వు చేస్తే నీకే నష్టం. సో ఇప్పుడు ఇచ్చి నష్టపోవడం కంటే ఇవ్వకుండా హ్యాపీగా ఉండడం బెటర్ ఏమో. అలాగే ఇవ్వకుండా ఉండగలమా? ఇచ్చింది ఎవరు? ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? ఇవ్వాల్సిందే. దానిలో ఎవరికైనా మినహాయింపు ఉందా? లేదు. ఎవరి దేవుడిచ్చిన వారికి ఇచ్చినటువంటి వారిని దీవించిన దాని కొలది వాడు ఏం చేయాలి? విస్తారంగా సంతోషంగా దేవుని పేరట చేయాల్సింది. ఇక్కడ దేవునిది దేవునివి, కైజరివి, ఇవ్వవలసిన ధర్మము 3 భాగాలు. ఇక్కడ మళ్ళీ 2 భాగాలు కాదుండోయ్. ధర్మము చేయాలి, దేవుని భాగం ఇవ్వాలి, రాజు భాగము కూడా, అంటే పన్నులు కూడా యథార్థంగా చెల్లించాలి. ఇవి న్యాయంగా జరిగించాలి. ఇప్పుడు ఇవన్నీ లాభం కోసం చేస్తున్నావా? నిన్ను బతికించి పోషిస్తున్నాడు కాబట్టి చేస్తున్నావా? మాట్లాడరా? ప్రతిఫలం కోసం చేస్తున్నారా? ఆయన చెప్పాడు కాబట్టి చేస్తున్నారా? ఇక్కడ ఉపదేశం ఏంటంటే, మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన దానికి కృతజ్ఞతార్పణగా నేను ఇచ్చుకునేది ఏదైనా ఉంది అని అంటే అది కొంత భాగం దేవుని పెరటిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, నీ వల్ల చర్చికి భాగమా, లాభమా, దేవుడికి లాభమా? దశంభాగం మీరు ఇవ్వడం వల్ల చర్చ్ బెనిఫిట్ అంటున్నారు కదా, చర్చికి ఏమైనా బెనిఫిట్ అవుతుందా? అది దేవుని భాగంకి ఇస్తున్నారా? ఎవరికి ఇస్తున్నారు? నో డౌట్ మీరు ఇచ్చినటువంటి భాగంలో సేవకుడు పోషించబడతాడు, సేవకుని కుటుంబం పోషించబడుతుంది. రన్నింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో దానికి రెంట్లు కానీ, కరెంటు బిల్లు కానీ, ఇంకా ఇత్యాది ఆయన పరిచర్యలో ప్రయాణాలు కానీ, ఇవన్నీ కూడా దానిలోంచి మీట్ అవుతూ ఉంటారు. ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఆ సేవకుడిని ఏం చేస్తాడు? పోషిస్తూ ఉంటాడు. దానిలో నేను ఇవ్వవలసిన వాడినే తప్ప ఇవ్వడం వల్ల నాకు ఏదైనా ఆశిస్తే అది మోసం. ఇప్పుడు చెప్పండి, మీ వల్ల దేవుడికి మీరేమైనా లాభమా, మీ సంఘానికి మీరేమైనా లాభమా? ఏం చేస్తున్నట్టు? చాలాసార్లు ఏం చేస్తారంటే, నేను ఇస్తున్నాను అనుకుంటారు, మేమిచ్చాం. మీరు ఏమిచ్చారా నాకు తెలియదు, కానీ మీరు ఎలా ఇచ్చారన్నది దేవుడికి తెలుసు. ఉత్సాహంగా ఇచ్చేవారిని సేవకుడు ప్రేమిస్తాడు, కానీ దేవుడు ప్రేమిస్తాడని ఉంది. ఉత్సాహంగా ఇచ్చేవాడిని అంటే, మన ఒక ఆయన మేము మీటింగ్కి వెళ్తే చెప్తున్నాడు, పాస్టర్ గారు ఈ అయ్యగారండి ఏ చిన్న మీటింగ్ పెట్టినా ముందు వచ్చి 5,000 ఇచ్చేస్తాడట. ఆహా,
పెద్ద మీటింగ్ అనుకోండి 10,000 ఇచ్చేస్తారండి, ఇంకా పెద్ద మీటింగ్ 20,000 ఇచ్చేస్తారండి. నేను అడిగాను, నీకేమన్నా ఉద్యోగమా వ్యాపారం అని అండి. అయ్యగారు సేవ కష్టపడుతున్నాడు, నేనేదో అప్పు చేస్తే ఇచ్చిస్తాను అన్నాడు. అవును పాస్ గారు అప్పు చేసి ఇస్తారండి, మీరు ఎలా తీసుకున్నారండి సార్ అంటే, ఎలాగైతే మనకెందుకు సార్, దేవుడి పని అవుతుంది అన్నాడు. దుర్మార్గుడే, దేవుడి పని అయిపోతుందని అవతల అప్పులు పని చేస్తావా? నీ వల్ల చర్చికి బెనిఫిట్ అని నువ్వు అనుకుంటే అది నువ్వు చేయవలసిన భాగమే తప్ప చర్చికి బెనిఫిట్ అయితే కాదు. ఇది ముందు గుర్తుపెట్టుకో. నెంబర్ 2, నీ కంట్రిబ్యూషన్ ఏంటి చర్చికి? సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉండాలంటే వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ ఇన్ ద చర్చ్? నీ వలన సంఘానికి నువ్వు ఇచ్చేదేంటి? కంట్రిబ్యూషన్ అంటే తెలుగులో కంట్రిబ్యూషన్ సహకారము, భాగము, సహాయం కాదు, కంట్రిబ్యూషన్. మీకు అర్థమైంది కదా? అదే చెప్పండి. ఇప్పుడు డిక్షనరీ ఎందుకు కానీ కంట్రిబ్యూషన్, వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్? ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్తాను చూడండి. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా చెవిగలిగిన వాడికి కనపడుతుంటాయి. నీవు నీ భక్తి జీవితం, నీ కుటుంబ జీవితం, నీ పిల్లల పెంపకం, నీ విశ్వాసం, నీ ఆత్మీయత, నీ తలాంతులు, నీ పరిణితి ఇతరులు నేర్చుకునేంత ఆదర్శమైనటువంటి పాఠంగా నువ్వు మారడం నీ కంట్రిబ్యూషన్. నువ్వేమివ్వద్దు, కానీ నువ్వు నీ భక్తి జీవితం, నీ ఫ్యామిలీ లైఫ్, నీ కుటుంబంతో కలిసి జీవించే జీవితం, నీ పిల్లలను పెంచే పద్ధతిని చూసావా? తన ఉపదేశంతో తన పిల్లలందరినీ కూడా అతను లోబర్చుకుని ఉంటాడని ఆ ప్రేమ ఉంటుంది చూసావా? ఆ పెంపకం, నీ ఫెయిత్ఫుల్ లైఫ్, నీ విశ్వాసమైన జీవితం, నీ ప్రార్థనా జీవితం కావచ్చు, ఉపవాసం జీవితం కావచ్చు, సహవాసం కావచ్చు, సువార్త కావచ్చు, ఏదైనా నీ ఫెయిత్ ఆఫ్ లైఫ్, నీ స్పిరిచువల్ టాలెంట్స్, నీకు ఇవ్వబడిన తలాంతులు, నీకు ఇవ్వబడిన జ్ఞానం, నీకున్న జ్ఞానము బలము, లేక నీకున్నటువంటి మెచ్యూరిటీ, పరిణితి ఇతరులకు నేర్చుకునేంత ఆదర్శంగా నువ్వు మారడమే నీ చర్చిలో నువ్వు ఇచ్చే కంట్రిబ్యూషన్. అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని నువ్వెంత కంట్రిబ్యూషన్ అని అడిగితే ఏం చెప్తారు? విశాఖపట్నం సంఘం సైలెంట్గా ఉంది. మిగిలిన సంఘాల సంగతి ఏంటి? వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ ఇన్ ది చర్చ్ అంటే, మేము బెంచీలు ఇచ్చాం, మేము ఫ్యాన్లు ఇచ్చాం, మేము కరెంట్ బిల్లు కడుతున్నాం, మేము బూజులు తిరుగుతున్నాం, మేము పట్టాలు వేస్తున్నాం. ఈ కంట్రిబ్యూషన్ అవసరం లేదు, అది ఎవడైనా చేస్తాడు. బికాస్ ఏదో ఆశించి చేస్తారు వాళ్ళు. కానీ ఈ కంట్రిబ్యూషన్ మీరేం కాదు, మీరే కంట్రిబ్యూషన్. మీ జీవితమే కంట్రిబ్యూషన్, మీ భక్తే కంట్రిబ్యూషన్, మీ పిల్లల పెంపకమే కంట్రిబ్యూషన్, మీ పిల్లలందరితో మీ భార్యాభర్తలు ఇద్దరి జీవితమే కంట్రిబ్యూషన్, మీ ఇద్దరి యొక్క సహకారమే కంట్రిబ్యూషన్, మీ కుటుంబంగా మీరు చేసేటువంటి పరిచర్యలలో మీ తలాంతులు, మీ మేనేజ్మెంట్ అస్ అ కంట్రిబ్యూషన్ టు ద చర్చ్. ఇక్కడ ఫైనాన్షియల్గా ఆలోచించే మనిషి ఇంక దేని గురించి ఆలోచించాడు, దుర్మార్గుడు అయిపోయాడు మనిషి. ఎందుకంటే చర్చ్ అలా పాడు చేసింది. సేవకుడు తప్పు కాదు, చర్చ్ పాడు చేసింది. డబ్బు ఇవ్వు ఇవే వినపడుతున్నాయి ఇప్పుడు సంఘాల్లో. దేవుని పక్షంగా ఇది నీ కంట్రిబ్యూషన్. ఇప్పుడు చెప్పండి, నీ కంట్రిబ్యూషన్ వలన చర్చ్ బెనిఫిట్ అయిందా? చర్చ్ ఉపదేశం వల్ల నీ కంట్రిబ్యూషన్ పెరిగిందా? మీరు కట్టబడడానికి కారణం సంఘం ఉపయోగపడిందా? మీ వల్ల సంఘం కట్టబడిందా? అర్థం కాలేదా? సంఘం వల్ల మీరు బెనిఫిట్ అయ్యారా? మీ కంట్రిబ్యూషన్ వల్ల చర్చ్ బెనిఫిట్ అయిందా? అంటే ఇక్కడ కూడా మీ కంట్రిబ్యూషన్ ఏమీ లేదనమాట. మూడో విషయం, నీ అటెండెన్స్ అండి అన్నారు అనుకోండి. ఎవడైనా వచ్చి అటెండెన్స్, పాస్టర్ గారు మేము రెగ్యులర్గా వస్తున్నాం కదా, మీ చర్చ్ నిండిపోతుందంటే కారణం ఏంటి? మేమందరం కూడా పిల్లల కూడలాగా 20 మంది ఎడుతున్నాం ఆటోలోని, అందుకే మీ చర్చ్ నిండిపోతుంది. ఎంత అటెండెన్స్. ఐ డూ అగ్రీ. ఇప్పుడు సమాజంగా కూడుకోనట మానమనడా మానద్దనడా? అది ఇప్పుడు నువ్వు ఎవరి కోసం చేసావు? నా కోసం చేసావు, వార్నింగ్ కోసం చేస్తున్నావా? ఆయన చెప్పిన దానికి నువ్వు లోపడ్డావా? నా గురించి వచ్చావా? మాట్లాడరా. ఒకవేళ నువ్వేమన్నా దుర్మార్గంగా వచ్చి నేను వస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఇస్తాడు అనుకుంటే ఐఎమ్ సారీ, నీకేం బెనిఫిట్ లేదు, రావడం మానే. సో నీకు ఇవ్వబడినటువంటి హెచ్చరిక ఏంటంటే, దేవుని పక్షంగా మానొద్దన్నటువంటి హెచ్చరికకు నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆసక్తిగా రావాలి. ఎలాగా? బాధపడకుండా రావాలి, వేగిరము రావాలి, సమర్పణతో రావాలి, బాధ్యతగా రావాలి, అనుబంధంగా రావాలి. అనుబంధం అంటే కొన్నిసార్లు
మీకు అనుబంధం అనేటువంటి పదానికి మీకు కొంచెం వివరంగా చెప్పాలి, కొంచెం అర్థం చేసుకోండి. ఏమ్మా భార్యాభర్తలైన వాళ్ళని ఎక్కడ ఉన్నారు ఎవరన్నా? ఒకసారి ఇలా చేయండి. భార్యాభర్తలు ఇక్కడే ఉన్నారు కదా. మీకు మాట చెప్తాను. అమ్మ, ఆదివారం భార్యలరా, ఆదివారం దేవుని మందిరం 7 గంటల నుంచి 8:30కి ఆరాధన. 8:15కి మీ ఇంట్లో, మీ అమ్మగారింట్లో ఆ శుభకార్యానికి మీరుంటే బాగుండని మీ ఆశ. వాళ్ళు ముందే చెప్పారు. ఏమ్మా అంటే 8:30 కల్లా వచ్చేస్తామమ్మా చర్చ అయిపోయాక అన్నాక. కానీ 8:15కి నీ మైండ్ ఎక్కడ ఉంటుందో చెప్పమ్మా? ఆడపిల్లలారా, చర్చిలో ఉంటుందా మీ అమ్మగారింటికాడ ఉంటుందా? ఏటో శరీరం ఎక్కడుంది? ఆ 8:15 నుంచి మ్యాటర్ కూడా మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే మెసేజ్ పీక్ వచ్చేస్తుంది, మీకు తెలిసిపోద్ది నెక్స్ట్ కన్క్లూజన్. కాబట్టి చర్చిలో కూర్చుంటే నా ముందు నుంచి వెళ్తే వీడు దొరికిపోతామని ఎక్కడ కూర్చుంటారు? మెట్ల దగ్గర, కారు పార్కింగ్లో, ఫోన్ లైన్లోని. నువ్వు వెళ్ళు, 8:15 దీపో, ఇప్పుడు నుంచి ఇటు వెళ్ళిపోదాం. పిల్లోడిని బయట పెట్టు, మళ్ళీ లోపలికి వెళ్తే ఇబ్బంది, అవతల అమ్మ చూస్తుంది, అవతల అన్న చూస్తాడు, లేకపోతే ఎవడో చూస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ? నీ మైండ్ ప్లానింగ్ అంతా ఎక్కడ నడుస్తుంది? నీ అనుబంధపు ఇంటితో నడుస్తుంది. ఏంటి అనుబంధం? రక్తబంధుత్వం. అనుబంధం అంటే నా ఫ్యామిలీ అటాచ్మెంట్. పురుషులారా, భర్తలారా, ఇటువైపు చూడుడి. నీ ఇంట్లో మీ నాన్నగారో మీ అమ్మగారో 8:15 కల్లా దిగిపోతాం, నువ్వు చర్చిలో ఉండరా, మేము వచ్చేస్తాంలే ఇంటికి ఆటోలో అని చెప్పారు మీ అమ్మగారు మీ నాన్నగారు. పురుషులారా వినుడి. చర్చిలోకి వచ్చాడు. చర్చిలో 8:20 అయిపోయింది. నాన్నగారు మిస్డ్ కాల్ ఉంది, అప్పుడే చూసుకున్నాడు. అప్పటి వరకు తన్మయత్వంతో వాక్యం వింటున్నాడు. 20 అయిపోయింది, ఇంక 10 నిమిషాలే కదా. నాన్నగారు మిస్డ్ కాల్ ఉంది. మైండ్ ఎక్కడ ఉంటుంది పురుషులారా? నేను చెప్పను ఎక్కడ ఉంటుందో. అలా ఆవిడికి సైక్ కానీ SMS కానీ పెడతాడు. నువ్వు పిల్లలు ఆటోలో వచ్చేయండి, నేను డాడీని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను, బాయ్. ఇంకే ఎస్ఆర్ నో ఉండదు. ఇంకా సైలెంట్, సడి సొప్పుడు లేకుండా అనుబంధం ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ అనుబంధం అది? రక్తబంధుత్వం. సహవాసం అనేది ఆ రక్తబంధుత్వపు అనుబంధంగా మందిరంలోకి రాగలగాల. వచ్చారు ఎప్పుడన్నా? ఆసక్తితో వచ్చారా దేవుని మందిరంలోకి? బాధ్యతతో వచ్చారా దేవుని మందిరంలోకి? ఇది నా దేవుని ఇల్లు, నా దేవుని స్వరము, నా దేవుని మాట, నా దేవుని శరీరము భాగము, నా సహవాసము, నా దేవుని ఆత్మ చెప్పే సంగతి, నా జీవిత క్షేమం కొరకు. ఎంతమంది వచ్చారు సహవాసానికి? చర్చికి ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారని అడిగితే ఏడుపు కొట్టు ముఖం, పెళ్ళం ముఖం చూడలేక మొగుడొస్తాడు. ఏమంటే నీ ముఖం చూడలేనే బాబు, చర్చికి రాకపోతే ఒక ముఖం పెడతావు చూడు, ఎందుకు వచ్చిన గొడవ, పద వెళ్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం వింటారో తెలీదు, ఏం చేస్తారో తెలియదు. ఎప్పుడు వెళ్ళిపోదుమా? వెళ్ళిపోయిన వెంటనే ఆ ఓటీటీలో సగం ఉండిపోయింది ఆ సినిమా. వెళ్ళేటప్పుడు మళ్ళీ చికెన్ కొట్టుకు వెళ్ళాలి, లేకపోతే జొమాటోలో ఆర్డర్ ఇవ్వాలి, లేకపోతే అక్కడ లైన్లో నుంచుని ఆ బిర్యానీ పట్టుకెళ్ళాలి, అది తినాలి, అది చూడాలి. అప్పుడు ఏమంటే సహవాసం మీద నీకు అనుబంధమా, ఇంట్లో ఉన్న దాని మీద అనుబంధమా? ఇప్పుడు చెప్పు, ఎవరి కోసం వచ్చావు చర్చికి? నీ కోసం వచ్చావా, దేవుడి కోసం వచ్చావా? మళ్ళీ నీ వల్ల ఏం బెనిఫిట్ ఏం కనపడలే నాకు. వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, వచ్చాం కాబట్టి వచ్చాం, వెళ్తున్నాం కాబట్టి వెళ్తున్నాం. వెళ్తే ఏదో లాభం ఉంటుంది. మొన్న ఒక ఆవిడ చెప్తుంది, ఏంటి బాబు ఈ 3 రోజుల నుంచి చూస్తున్నాను, 3 ఆదివారాల నుంచి నువ్వు కూర్చోట్లేదు ఏంటి అని అడిగింది నన్ను. ఏమైందన్నాను. ప్రార్థన చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు బయటికి, నన్ను ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నాను, నువ్వు దొరకలేదేంటి అంది. నువ్వు వచ్చావు కదా, ప్రార్థన చేసుకున్నావు కదా, ఆమెను అన్నావు కదా. నేను అన్నానుగా ఆమెనని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆమెను అన్నానా? అన్నాను. ఇంకేంటి ప్రార్థన అంటాడు. అదంతా కాదు, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలా అంతే. నువ్వు బుర్ర మీద చేయకుండా వెళ్ళిపోతుంటే 3 వారాల నుంచి నాకు ఏదో ఇంటికి వెళ్ళిన తర్వాత దెమ్మది ఆ బుర్ర అలా తిరిగేస్తున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను వదలదు. చర్చి వల్ల ఏ బెనిఫిట్ ఉందో వాడేసుకోవాలి తప్ప చర్చికి నేనేం రకంగా బెనిఫిట్ అవుతాను? ఎందుకే అప్పుడు కూడా సహవాసంగా వచ్చినటువంటి నీ అటెండెన్స్ కూడా నా మేలు కోసం అయితే రాలేదు, నీకు నువ్వే వచ్చావు కదా. సరే, ఇంకో మాట చెప్తా. దేవుని యొక్క మందిరంలోకి వస్తున్నాం సార్, మీరు చెప్తున్నారు, మీ ఉపదేశాలు బాగానే ఉంటాయి, కానీ నేను ఒక మాట చెప్పాలి. టైం ఎంత? 6 minutes. క్విక్గా చెప్తాను. మా జీవితాలలో సేవ చేసే అవకాశం మాకేం ఉండట్లేదు సార్ మందిరంలో. దట్స్ నథింగ్ హెల్ప్. మేమేమైనా మందిరంలోకి వచ్చి సేవ చేద్దామనంటే ఏమీ మాకు ఉపయోగపడట్లేదు, మాకేమీ ఇవ్వట్లేదు, మీరు ఛాన్స్ దొరకట్లేదు మాకు. కాబట్టి
ఏమంటే ఈ చర్చలో అలాంటిది ఏమైనా ఉందా? ఛాన్సులు ఉన్నాయా? ఛాన్స్ లేదా? తీసుకోరా. తీసుకుంటే ఎందుకు వచ్చిన గొడవలేనే? సరే, లేదు, చాలామంది చర్చల్లో ఈ అవకాశం లేదు. రైట్, నేను మీకు 10 మాటలు చెప్తాను. మీరు 1 2 3 4 5 6 7 8 10 చెప్పండి. నేను మీకు ఒక్కటి చెప్పేస్తాను. నెంబర్ 1, నేను అంటే నీకు చిన్న క్వశ్చన్ ఇస్తున్నాను, దానికి సమాధానం చెప్పేసాను. నెంబర్ 1, నీవు ఎవరైనా నీకు అధికారంగా ఒకరికి ఇస్తే వాళ్ళకి నువ్వు లోబడగలవా, లోబడలేవా? ఎవరో నీకు ఇస్తారు, వాళ్ళు చెప్పినట్టు వినాలి. సబ్మిట్ అవుతారా, అవరా? మీరే చెప్పుకోండి సమాధానం. నెంబర్ 2 అని చెప్పండి. నీకు నేర్చుకునే అలవాటు ఉందా? తెలుసుకునే అలవాటు కాదు, నేర్చుకునే అలవాటు ఉందా? అభ్యాసంలో 2 రకాలు, నేర్చుకునుట, దాన్ని తెలుసుకునుట. తెలుసుకోవటం వేరు, నేర్చుకోవటం వేరు. రీల్స్ అన్నిటినీ మీరు చూసుకుంటే మీరు తెలుసుకుంటారు, స్కూల్కి వెళ్తే మీరు నేర్చుకుంటారు. మీ రీల్స్ అన్నీ మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మీకేం పని చేయనివ్వు. నెంబర్ 3, నీకు నాకున్న ప్రతిభను, టాలెంట్ చూపించాలనే ఆశ ఏమైనా ఉందా లేదా? ఏదో ఒకటి మాకు తెలిసింది చెయ్యాలి, చూపించాలని మీకు ఉందా లేదా? 4 అడగరే. నెంబర్ 4, నీ పరిచర్య యొక్క అంతం, నువ్వు ఏదైనా ఓ పని చేస్తే దాని ఎండింగు దేవుని మహింపరచటమేనా? అల్టిమేట్ గ్లోరీ టు గాడేనా? ఏ చిన్న పని చేసినా ఎండింగ్ గ్లోరీ టు గాడేనా? శబాష్ అని నిన్ను అనకూడదు. భలే చేశారా సిస్టర్ గారు, బ్రదర్ గారు, అసలు సూపర్, అసలు పదం రాకూడదు. గ్లోరీ టు గాడేనా? నెంబర్ 5, ఇతరులను నువ్వు మెచ్చుకోగలవా, లేక ఇతరులు నిన్ను మెచ్చుకోవాలని కోరుకుంటావా? ఎవరో మెచ్చుకోకపోతే శబాష్ సూపర్ రా నాన్న, నీకు నువ్వే. ఇతరులను మెచ్చుకోగలవా, ఎవరైనా మెచ్చుకోవాలని కోరుకుంటావా? నెంబర్ 6, నీకు దుఃఖపడ్డం తెలుసా? ఏంటి ఎదుటోడు మేలు పొందితే దుఃఖపడడం, అది కాదు, అది అందరికీ తెలుసు. నీకు ఆత్మలో దుఃఖపడడం నీకు తెలుసా? ఆ అనుభవం నీకుందా? గ్రీవింగ్ ఇన్ స్పిరిట్, యేసు ప్రభు చేసేవాడు ప్రార్థన, అది ఆయన ఆత్మలో మూలుగుతూ ఉండేవాడు. ఆ అనుభవం నీకుందా? నెంబర్ 7, అవకాశం కోసం దేవుని దగ్గరికి వెళ్ళి అందుబాటులో ఉండగలవా? ఏ అవకాశం కోసమైనా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి, అవైలబుల్గా ఉండాలి, ఉండగలవా? 8, నీకు కోపము, మూడ్స్ మారిపోవడం ఉన్నాయా? కోపము, మూడ్స్ మారిపోతాం, మూడ్ స్వింగ్ అంటాం కదా, అప్పుడే బాగుంటాం, అప్పుడే ఎర్రెక్కిపోతాం, అదేంటో తెలియదు. అలాంటివి ఏమైనా ఉన్నాయా? నెంబర్ 9, ఎప్పుడైనా కొన్నాళ్ళు కానీ కొంత టైం కానీ దేవునికి దూరంగా చర్చికి రాకుండా ఉండాలి అని అనిపించి ఉన్నారా? ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మనకి నెగిటివ్ తగిలితే ఏమవుతాయి? చర్చికి దూరంగా, దేవుడికి దూరంగా ఉంటాం కదా, ఉన్నారా? నెంబర్ 10, ఇతరుల తప్పులు నిన్ను చూసినప్పుడు సరిచేస్తావా, వాళ్ళకి నేర్పిస్తావా? ఈ గుణాల్లో నీకు తెలుసా? సరిచేయటం కానీ నేర్పించడం కానీ, ఈ గుణం నీకు తెలుసా? ఎవరిదైనా తప్పు తెలిస్తే. రైట్, మీకు ఎన్ని ప్రశ్నలు చెప్పాను? 3 గనక నీకు తెలిస్తే, ఈ 10కి 3 మార్కులు కనుక నీకు వస్తే, నీ సేవ దేవుడికి అక్కర్లేదు, నీ పరిచర్య దేవుడికి అక్కర్లేదు. 3 అనుభవాలు నీకుంటే, ఈ 10ంట్లో 3 మార్కులు నీకు వచ్చిన, 3 గనక నువ్వు ఎస్ అని తలూపితే, నీ పరిచర్య వల్ల సంఘం పాడైపోద్ది. యువర్ సర్వీసెస్ నో మోర్ రిక్వైర్డ్ ఫర్ చర్చ్. ఇప్పుడు చెప్పండి, సేవ చేసే అవకాశం దేవుడు ఇవ్వట్లేదా, నువ్వు కుదుర్చుకోవట్లేదా? ఏమనాలి? దేవుడు ఇవ్వట్లేదా? దేవుడు ఎందుకు ఇవ్వడు? పాస్టర్ గారు ఇవ్వట్లేదా? పాస్టర్ గారు ఎందుకు ఇవ్వడు? చర్చ్ ఇవ్వట్లేదా? చర్చ్ ఎందుకు ఇవ్వదు? ప్రాబ్లం ఏంటి? నీ లోపల ఏ రకంగా కూడా దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితుల్లో సేవ చేసేటువంటి గుణము నీలో లేదు. ఏముంటే నువ్వు చేయగలవో చెప్పనా? మొట్టమొదటిగా నీలో దేవుని పరిచర్య కొరకైన ఆసక్తి ఉండాలి. నోటితో చెప్పండి, ఆసక్తి. రెండోది భారం ఉండాలి, పెయిన్ ఉండాలి, భారము. మూడోది దుఃఖం ఉండాలి, దుఃఖము. నాలుగోది ప్రార్థన ఉండాలి, దేవుని పని కొరకు నేను చేయాలనే ప్రార్థన జీవితం ఉండాలి. ఐదవది సమర్పణ ఉండాలి, సబ్మిషన్ ఉండాలి, సమర్పణ ఉండాలి. ఆరోది సహాయం చేయగలిగిన మనస్సు ఉండాలి. ఈ 6 ఉంటే యు ఆర్ ఫిట్ టు సర్వీస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య పరిచర్యలో సహవాసానికి, చర్చికి నీ సర్వీసెస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నేను చెప్పిన ఈ 6 లక్షణాల కన్నా పైన చెప్పిన 10 లక్షణాల్లో కనీసం 3 ఉంటే మాత్రం చాలా ప్రమాదం నీతో. మళ్ళీ మీరు ఈ మెసేజ్లో ఈ 10 విషయాలు వాట్సాప్లో పెడతాను, చూడండి. చూసి ఈ లక్షణాలు నాలో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం సరిచేసుకుని కింద 6 రావడానికి ప్రతి ఒక్కరూ తిప్పలు పడడానికి ప్రయత్నించేద్దాం.
నా మెసేజ్ ఇంకా కన్క్లూడ్ అవ్వలా. నిజమైన సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి అంటే, క్రీస్తు పరిచర్యలో ఉన్నారు అని అంటే, వాళ్ళు ఇలాంటి సంఘముకు, ఇలాంటి సహవాసానికి ఎంత కంట్రిబ్యూట్ చేసి ఉంటారు చెప్పండి. ఎంతగా వాళ్ళు సబ్మిట్ అయి ఉంటారు. అలాంటి దిక్కుమాలిన లక్షణాలు కలిగిన ప్రతి సంఘంలో కూడా, ఏది కొరింథీ, గలతీ, ఎఫెసీ, కొలసీ, అన్ని చర్చిలకి వార్నింగ్లు, కరెక్షన్సే ఇస్తున్నారంటే ఏ చర్చిలో కూడా మంచి సరైన మనుషులు అక్కడ ఉండలేదు. అలాంటి బలహీనతలలో వాళ్ళు జీవగ్రంథంలో రాయబడేలాగా ఉండగలరంటే, మరి నేటి కాలం ఇంత ఇన్ఫర్మేషన్ ఉండి, ఇంత వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు మనం ఉండగలమా లేదా? మనం ఆ దేవుని యొక్క రాజ్యంలో సహవాసానికి నిజమైనటువంటి విలువను పొందుకోగలమా లేదా? వచ్చే వారం చెప్తాను నీకు, అసలు నువ్వు ఆ చర్చిలో ఎందుకు ఉండాలి, అసలు ఆ చర్చ నుంచి ఎందుకు పారిపోవాలి. కాబట్టి శ్రద్ధగా నా కంట్రిబ్యూషన్ని, నేను దేవుని యొక్క మందిరానికి నన్ను పెట్టాడు అని అంటే ఏదో తమాషాగా జనానికి సంఖ్య కావాల్సి వచ్చి నిన్ను పెట్టలా. నిన్ను ఆయన తన రూపపు పోలిక స్వభావంలో పెట్టి, ఆయన యొక్క సంపూర్ణతగా నిన్ను మార్చి, నిన్ను ఆ చర్చిలో కూర్చోబెట్టడం ద్వారా ఆ ఉపదేశ క్రమంలో జీవగ్రంథంలోనికి నీకు పేరు రాయించుకునే స్థాయికి నీ ఫెలోషిప్, నీ హెల్ప్, నీ ఐడెంటిటీ, అంతేకాదు నీ ఉనికి, వెలుగు అనేకుల మీద ప్రకాశించేలాగా చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి అలా ఉండడానికి, మారే సహవాసంలో ఉండడానికి ఎంతమంది ఇష్టపడతారు? ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం అడుగుదాం.